ఈ ఉదయకాల సమయంలో మేము ప్రభు నామములో మరొకసారి మనకిచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. इस दिन के समय प्रभु के नाम से हमें जो अनुग्रह उन्हें दिया है उसके लिए मैं उनकी स्तुति करता हूँ। మన జీవితాల్లో సత్యాలు మనం నేర్చుకునే సమయంలో మనము దేవుని యొక్క మాటలు మనం గ్రహించి దాని విధేయతతో నేర్చుకున్నప్పుడు ఎక్కువగా దీవించబడతాం. हमारे जीवन में जब हम सच्चाई को सीखते हैं तो उसके अधीन होते हुए हम अगर ध्यान पूर्वक सीखेंगे तो और ज्यादा सीख पाएंगे। మన హృదయాల్ని దేవుని వాక్యం కొరకు నిజముగా తెరిచినప్పుడే దేవుడు ఆ వాక్యం మనలో ప్రవేశిస్తుంది. అది మనకి దీవెనకరగా మన జీవితాలు మలుస్తుంది. हमारे हृदय को अगर हम सच्चे रीति से अपने हृदय को खोलकर परमेश्वर के वचन को अगर सुनते हैं, स्वीकारते हैं तो वो हमें और ज्यादा आशीष करता है और हमें ठीक मार्ग में चलाता है। మానవుని కోరికలు కోకొలలు కానీ అవన్నీ నెరవేర్చబడాలంటే దేవుని వల్ల మాత్రమే సాధ్యం. मनुष्य के जीवन में बहुत सारी चाहतें रहती हैं लेकिन वो सब पूरा होना तो केवल परमेश्वर से वो संभव है। అవి మన జీవితంలో నెరవేర్చబడడానికి ఆయన మార్గంలో నడిచినప్పుడే తృప్తిని మనం అనుభవిస్తాం. वो हमारे जीवन में पूरा होने के लिए जब हम उनके ही मार्ग में चलेंगे तभी हम तृप्त पाएंगे। సో దేవుని యొక్క ఆలయంలోకి మనం వచ్చినప్పుడు అది ఆయన సన్నిధి చేత ఆనందింప చేయబడటమే కాకుండా ఆయన మనకి ప్రతిరోజు ఆత్మీయమైన ఆహారం ఇచ్చి కూడా మనల్ని ఎంతో మరి బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. इसीलिए परमेश्वर के मंदिर में जब हम आते हैं तो वो केवल हमारे आत्मिक जीवन में बल ही नहीं लेकिन आनंद और शांति से भी हमें बहुत ज्यादा भर देता సో है। ఈ కాలం కూడా దేవుడు మన దర్శించును గాక, దేవుడు మనతో మాట్లాడను గాక, దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించును గాక. इस दिन के समय परमेश्वर हमें दर्शन दे, परमेश्वर हमसे बात करे, हमें आशीष करे। మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ప్రభు మేము దీవించును గాక అని చెప్పండి. आपके बगल वालों से कहिए कि प्रभु आपको आशीष करे, మీ నేత్రాలు తెరవజేయు గాక అని చెప్పండి. आपके आंखें खुल जाए, మీ హృదయానికి నెమ్మది, సమాధానం కలుగు గాక అని చెప్పండి. आपके हृदय को आराम और शांति मिले कहिए। దేవుని వాక్యం మిమ్మల్ని స్వస్థపరచును గాక అని చెప్పండి. परमेश्वर का वचन आपको चंगा करे कहिए। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। మన ఈ విధంగా ఒకరినొకరు మనం ఆశీర్వదించుకోవటం అనేది మన జీవితానికి ఎంతైనా అది మనకి అది తిరిగి బ్లెస్సింగ్ కలిగిస్తూ ఉంటారు. ऐसे हम एक दूसरे को आशीष करना कितना भी हमारे जीवन के लिए वो वापस आशीष ही लेके आता है। ఈ రోజు చాలా అద్భుతమైన టాపిక్ లోకి మనం వెళ్ళబోతున్నాం. आज हम बहुत अद्भुत टॉपिक में जाने जा रहे हैं। 3 వారాలుగా దైవికమైన భయం గురించి మనం వింటానే ఉన్నాం. 3 हफ्ता से हम दैविक भय के बारे में सुन रहे हैं। అది మన జీవితానికి ముఖ్యమైన ఫౌండేషన్. అది దాని మీదే మన భక్తి జీవితం కట్టబడుతుందని చెప్పి మనం 3 వారాలుగా నేర్చుకుంటా ఉన్నాం. हमने सीखा कि ये मुख्य हमारे जीवन का नींव है जिससे हम भक्ति जीवन में आगे बढ़ सकते हैं। మీరు కానీ సామెత గ్రంథం కానీ మీరు రెగ్యులర్గా మీరు చదువుతూ ఉంటే अगर आप नीति वचन को हर दिन अगर पढ़ते हैं మీకు ప్రతి అధ్యాయంలో యెహోవాయందు భయపడగలవాడు అనే మాట కానీ, నీతిమంతుడు అనే మాట కానీ మీకు మాట కనిపిస్తూ ఉంటాయి. आपको हर एक अध्याय में यहोवा पर भय और भक्ति रखने वाला या धार्मिक व्यक्ति बार बार दिखाई देते रहता है। మీరు రెగ్యులర్గా మీరు సామెత గ్రంథం బాగా చదవండి. అది మీ యొక్క వ్యాపారానికి, మీ యొక్క ప్రాక్టికల్ లైఫ్కి, మీ యొక్క పర్సనల్ లైఫ్కి, మీ యొక్క ఫ్యామిలీ లైఫ్కి, మీ పిల్లలు పెంచే విధాన లైఫ్కి, లేక మీరు ఏమైనా మీరు కొత్త అడుగులు వేసే సమయానికి, లేక పిల్లల జ్ఞానానికి, మీ యొక్క ముసలితనంలో ఎదిగినప్పుడు మీకు కావలసిన జ్ఞానానికి, వీటన్నిటికి కావలసిన గ్రేటెస్ట్ థింగ్స్ జ్ఞానమైన మాటలు సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి అద్భుతమైన వాక్కుల్ని రాయించి పెట్టారు. और ये नीति वचन को आप प्रतिदिन पढ़िए क्योंकि आपके व्यक्तिगत जीवन के लिए, आपके पारिवारिक जीवन के लिए, आपके बिजनेस के लिए, आपकी नौकरी के लिए, आपके बच्चों के जीवन के लिए, आपके भविष्य के लिए और आपके बुढ़ापे के लिए हर एक जगह में जो है सोलोमोन को जो है पवित्र आत्मा ने ज्ञान देकर उनके द्वारा सारे विषयों को इसमें लिखाया है। ఎవ్రీ డే మీరు సామెతల్ని చదవండి, దాన్ని ధ్యానం చేయండి. మీకు పలు విషయాలు మీ గ్రహింపులోకి వస్తాయి. हर एक दिन आप नीति वचन को पढ़ते रहिए, बहुत सारे विषय जो है आपको समझ में आएंगे। మూర్ఖమైన పనులు ఎవరైనా చేస్తున్నారు, తొందరపాటు కలిగి ఎవరైనా చేస్తున్నారు,
అంటే ఖచ్చితంగా వారు బైబిల్ని చదవట్లేదని మొదటి రుజువు, సామెతలు అసలే చదవట్లేదని రెండవ రుజువు. मूर्खता के काम अगर कोई करता है या जल्दबाजी से कोई अगर काम करता है तो इसका ये मतलब है कि वो नीति वचन को बिल्कुल भी नहीं पढ़ रहे బైబిల్ గ్రంథాన్ని కూడా చదవట్లేదు. और बाइबल को भी नहीं पढ़ रहे। మీరు బైబిల్ని చదవకపోతే అది ఎలాగుంటుందంటే ఒక దాసుడిని పెద్ద సింహాసనంలో కూర్చుండబెట్టినట్టుగానే ఉంటుంది. अगर आप बाइबल नहीं पढ़ेंगे तो वो कैसा रहेगा कि एक गुलामी को जो है सिंहासन पर लेके जाके बिठाने की तरह रहेगा। ఇది కూడా మనక సొలొమోనే తెలియజేస్తా ఉన్నాడు. ये भी सोलोमन ही बता रहा है। ప్రస్తుత కాలం యొక్క జరుగుతున్న పరిస్థితులకి సొలొమోను కొన్ని వేల సంవత్సరాలు రాసిన ఆ మాటలు కానీ మనకు మనం దాన్ని చూడగలిగితే అక్యురేట్గా ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మన దేశంలో జరుగుతున్న పరిస్థితులు అవే. अभी इस काल में जो भी परिस्थितियां गुजर रही है हो रही है वो सारे विषय को जो है 1000 सालों पहले ही सोलोमन ने ये सारे विषय को इसी प्रकार से लिखा है। చూడండి, ఒకసారి మీరు ప్రసంగి రాసిన గ్రంథంలో మీరు చదివితే ఒక చిన్న స్టోరీని మరి ఆ రాజుల కొరకు రాసి పెట్టారు. దాన్ని ఒకసారి గమనిద్దాం, మీకు అర్థమైపోతుంది ప్రజెంట్ సిచ్యుయేషన్ అలాగే జరుగుతున్నాయి. देखिए, अगर हम सबोपदेशक में पढ़ेंगे तो यहाँ पे एक छोटी सी कहानी राजाओं के बारे में लिखी गई है। अभी का जो सिचुएशन है वो वैसे ही है। ప్రసంగి రాసిన మన గ్రంథంలోకి రండి, 5వ అధ్యాయంలోకి. और सबोपदेशक के 5वें अध्याय में आइए, 8 నుంచి 9 చదువుదాం. 8 और 9 को पढ़ेंगे। ఒక రాజ్యమందు పేదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. यदि तू किसी प्रांत में निर्धनों पर अंधेर और न्याय और धर्म को बिगड़ता देखे तो इससे चकित न होना। ఒక రాజ్యంలో పేదలను బాధించడము, ధర్మాన్ని న్యాయాన్ని బలత్కారం చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. अगर एक प्रांत में निर्धनों पर अंधेर और न्याय और अधर्म धर्म को बिगड़ता देखते हैं तो आप चकित मत होइए। 9వ వచనంలో, ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. भूमि की उपज सबके लिए है वरन खेती से राजा का भी काम निकलता है। ఏంటంట, ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. जिस देश में राजा जो है अपने खेती के विषय में श्रद्धा को दिखाता है वहाँ पे हर जगह भलाई ही होती है। ఏ దేశ రాజు అయితే వ్యవసాయదారుకుల్ని పంట పండించే వాళ్ళని పట్టించుకుని మేలు చేసి ఉపకారం చేస్తాడు ఆ దేశంలో మేలు కలుగుతుంది. जो राजा अपने देश के किसानों को और जो खेती करते हैं उन सबको जो है वो ध्यान देकर उनकी भलाई करता है तो उस देश में भलाइयाँ ही होती है। రాజు స్థానంలో ఎవడు కూర్చున్నాడు? బుద్ధిహీనుడు కూర్చున్నాడు. राजा के स्थान में कौन बैठा है? बुद्धिहीन, పనికి మాలినోడు కూర్చున్నాడు. बेकार वाला बैठा है। దేశాన్ని పాడు చేసేవాడు కూర్చున్నాడు. देश को खराब करने वाला దేశాన్ని बैठा है। సర్వనాశనం చేసే కూర్చున్నాడు. देश को सर्वनाश करने वाला పేదల్ని बैठा है। బాధించేవాడు కూర్చున్నాడు. देश को दुख देने वाला बैठा ధర్మము है। న్యాయము చేయకుండా బలత్కారం చేత వాడు నడిపిస్తా ఉన్నాడు. और धर्म और न्याय ना करते हुए बहुत अन्याय के साथ चला रहा है। కానీ సొలొమోన్ అంటున్నాడు, దానికి ఆశ్చర్యపడొద్దు. लेकिन सुलेमान कहता है कि इसको देखकर अब आश्चर्य मत होइए। ఎందుకంటున్నాడు ఆశ్చర్యపడొద్దని? क्यों कह रहा है कि आश्चर्य मत होइए? దేవుని జ్ఞానం లేనివాడు సింహాసనం కూర్చుంటే ఆ పరిపాలన, ఆ నిర్ణయాలు ఇలాగే పనికిమాలినగా ఉంటాయి. अगर परमेश्वर का ज्ञान जिसको नहीं है अगर वो सिंहासन पर बैठता है तो उसका न्याय, उसका जो राज्य का जो कार्य है वो सब ऐसे ही रहेगा। ద సేమ్ వే इसी प्रकार మన దైవికమైన జ్ఞానాన్ని దేవుని వాక్యం ద్వారా సంపాదించుకోకపోతే మన ఎంత వయసు ముదిరిపోయినా మన వల్ల ఏ ప్రయోజనం ఉండదు. हम दैविक ज्ञान को अगर नहीं कमाएंगे तो हमारा कितना भी उम्र क्यों ना हो जाए वो किसी के काम नहीं आएगा।
కానీ అది బిగిన్ అవుతుంది యెహోవా యందు భయభక్తుల చేత ఆరంభించబడుతుంది. लेकिन ये आरंभ होता है यहोवा पर भय और भक्ति रखने से। చూడండి, దేవుని వాక్యాలు పుటము పెట్టబడినవి, అంటే ఇట్స్ ఏ హిడెన్ సీక్రెట్ అని అర్థం. और परमेश्वर के वचन जो है हिडन सीक्रेट्स हैं। దేవుని యందు భయభక్తులు కలిగితే ఆ సీక్రెట్స్ ఓపెన్ అయిపోతాయి. और परमेश्वर पर भय और भक्ति रखेंगे तो वो गुप्त विषय आपको समझ में आएंगे। ప్రభు యందు భయభక్తులు కలిగి లేకుండగా ఆ అమూల్యమైన ముత్యాలను అర్థం చేసేసుకోగలను అనే కెపాసిటీ నాకు ఉంది అని చెప్పేవాడు మహామూర్ఖుడు. प्रभु पर भय और भक्ति ना रखते हुए उनके अमूल्य विषयों को मैं समझ पाऊंगा कहने वाला बहुत ही बड़ा मूर्ख है। దేవుడే అంటున్నాడు, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట జ్ఞానానికి మూలం చెప్తే లేదు లేదు లేదు, దేవుని యందు భయభక్తులు లేకుండానే నేను దేవుని మర్మాల్ని గ్రహించేయగలను అని చెప్పుకోవటం ఎంత మూర్ఖతో ఆలోచించాను. परमेश्वर ही कह रहा है कि यहोवा पर भय और भक्ति रखने से वो ही ज्ञान का जो है मुख्य कारण है, लेकिन नहीं नहीं मैं बिना भक्ति के ही सब सीखूंगा कहने वाला कितना ही मूर्ख है सोचिए। సో జ్ఞానం లేకపోతే విలువైన అమూల్యమైన సొత్తు కలిగిన విషయాలు, విలువైన విషయాలు మన తలంపుకి తట్టవు, మన హృదయానికి గ్రహింపు రావు. इसीलिए अगर ज्ञान नहीं है तो बहुमूल्य विषय जो है ना हमारे सोच में आएंगे ना हमारे ज्ञान को वो समझ आएगा। ఒక మాట చూపించి ఈరోజు దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే మూలంగా వచ్చే ఆశీర్వాదాలు మాత్రం ఈరోజు నేర్చుకుందాం. एक बात को दिखाकर परमेश्वर पर भय और भक्ति रखने के कारण आने वाले आशीषों को आज हम सीखेंगे। కీర్తన 25:14 చూడండి. भजन संहिता 24:18 को देखिए। 25:14 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. यहोवा के भेद को वही जानते हैं जो उससे डरते हैं। ఇట్స్ ఏ హిడెన్ సీక్రెట్. ఆ యొక్క మర్మము, ఆ జ్ఞానము, ఆ ఊట, ఆ సంపద ఎవరికి అంటే ఓన్లీ ఫర్ ఎవరైతే ఆయన భయభక్తులు ఉంటారో వారికే తెలియజేయబడతాది. ये गुप्त विषय, ये बेदे और ये जो श्रोता है वो किसको पता चलेगा? जो उन पर भय और भक्ति को रखता है। స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे। హల్లెలూయా. हालेलुया। ఆయన యందు భయభక్తులు గల వారికే దేవుని యొక్క హిడెన్ సీక్రెట్ మనకు అనుగ్రహించబడతాయి. उन पर जो भय और भक्ति को रखता है उनको ही उनके हिडन सीक्रेट्स दिए जाएंगे। వారి కుటుంబాలలో దేవుడు అనేకమైన ముత్యాలతో నింపివేస్తాడు. और उनके परिवार में परमेश्वर बहुत सारे मोतियों से भर देगा। మీరు సామెతలు రోజు మీరు చదువుతూ ఉంటే ప్రతి అధ్యాయంలో మీకు ఒక్కొక్క మాట దొరుకుతానే ఉంటుంది. और नीति वचन को आप प्रतिदिन पढ़ते रहेंगे तो हर एक अध्याय में आपको नए नए बातें मिलते ही रहेंगे। మొదటి అధ్యాయము 7వ వచనం చూస్తే యెహోవాను భయభక్తి కలిగి ఉంటే తెలివికి మూలమని ఉంది. और पहला अध्याय का 7वें वचन में देखेंगे तो यहोवा का भय मानना बुद्धि का मूल है लिखा गया है। రెండో అధ్యాయము 5వ వచనంకి వెళ్తే యెహోవాను భయభక్తి కలిగి ఉంటే దేవుని గూర్చిన విజ్ఞానం, సైన్స్ నీకు లభిస్తుందంట. और सेकेंड अध्याय के 5वें वचन में अगर जाएंगे तो परमेश्वर से जो ज्ञान है वो आपको प्राप्त होगा लिखा गया है। యూదులు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారు కనుక ప్రపంచంలో ఈరోజు మరి 90% కన్నా ఎక్కువగా మనం ఉపయోగించే మహా యంత్రాలు ఇవన్నీ దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారు కనుకనే వారికి ఆ జ్ఞానం అనుగ్రహించబడ్డది. వారు ప్రభు మీద ఆధారపడి ఆ జ్ఞానంతో ఈరోజు ప్రపంచాన్ని ఇంత గొప్ప మరి టెక్నాలజీలోకి తీసుకువెళ్ళగలిగారు. यहूदी परमेश्वर पर भय और भक्ति को रखे हैं, इसीलिए हमारे इस दुनिया में जितने भी हम यंत्रों को इस्तेमाल करते हैं, जो महान महान टेक्नोलॉजीज हैं, उन सब को जिन्होंने खोजा है वो 90% से भी ज़्यादा वे ही हैं। 3వ అధ్యాయం 7వ వచనంకి వస్తే యెహోవా యందు భయం కలిగి చెడుతను విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, ఎముకలకు సత్తు కలుగుతుంది. 3:7 में लिखा है, अपनी दृष्टि में बुद्धिमान ना होना, यहोवा का भय मानना और बुराई से अलग रहना, ऐसा करने से तेरा शरीर भला चंगा और तेरी हड्डियां पुष्ट रहेगी। 4:10
దీర్ఘాయుష్మంతుడు అవుతాను రాయబడి ఉంది. और 4:10 में लिखा गया है कि हे मेरे पुत्र तेरी बातें सुनकर ग्रहण कर तब तू बहुत वर्ष तक जीवित 5వ रहेगा। అధ్యాయం అంతా కూడా మన పాపం నుండి దేవుని భయభక్తులు మనం కాపాడుతామని రాయబడ్డారు. और 5वां अध्याय पूरा लिखा गया है हमें पाप से परमेश्वर पर भय और भक्ति हमें बचाता है। చెడు అలవాట్ల నుండి దేవుడు కాపాడుతాడు. और 6वें अध्याय में बुरी आदतों से हमें बचाता है। 7వ అధ్యాయం అంతా కూడా మరి భయంకరమైన కుటుంబంలో జరిగే వివాదాలు ఇవన్నీ కూడా మరి భయంకరమైన శాపపు రీతిలో ఉన్న జీవితం నుంచి దేవుడు కాపాడుతూ ఉంటాడు. और 7वें अध्याय में परिवार में होने वाले झगड़े या श्रापित कार्यों से परमेश्वर बचाएगा। 8వ అధ్యాయం 13లో కూడా మరి మనం పరిస్థితుల నుంచి మనం కాపాడబడతామని రాయబడ్డారు. और 8वें अध्याय के 13 में भी लिखा गया है कि हम परिस्थितियों में जो है बचाए 9వ जाएंगे। అధ్యాయం 10వ వచనంలో జ్ఞానానికి మూలమని రాయబడ్డారు. और 9-10 में लिखा गया है ज्ञान का आरंभ है। 17లో దేవుని భయభక్తులుగా వారిని జ్ఞాపకం చేసుకుంటే చాలంట వారి పేరు ఎప్పుడు నిలిచి ఉంటుంది, వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనము దీవించబడతామని రాయబడ్డారు. और 10th अध्याय में लिखा गया है कि उनका नाम बना रहेगा और उनको हम याद करेंगे तो हम भी आशीष पाएंगे। 11వ అధ్యాయంలోకి వస్తే నీతిమంతులు అంటే దేవుని భయభక్తులు వారు వరదిల్తా ఉంటే ఆ సిటీకి గొప్ప సంతోషం అంట. और 11th अध्याय में आएंगे तो धार्मिक जब बढ़ते रहते हैं तो वो पूरे सिटी को बड़ा आनंद होगा लिखा 12వ गया అధ్యాయం है। 21లోకి వస్తే నీతిమంతుడికి ఏ ఆపద కూడా సంబంధించట. और 12 के 21 में आएंगे तो लिखा गया है कि धर्मी को कोई भी हानि नहीं आएगी। 13:5కి వెళ్తే ఆయన కళ్ళ మాట అసహ్యం అంట. और 13:5 में देखा जाएगा तो झूठी बातें से वे बैर रखता है। 14:27కి వెళ్తే జీవపు ఓట అంట. और 14:27 में जाएंगे तो वो जीवन का सोता है। ఈ విధంగా ప్రతి అధ్యాయంలో మనకి పలు బ్లెస్సింగ్ కనిపిస్తూ ఉంటాయి. इस प्रकार से हर एक अध्याय में बहुत सारे आशीष दिखाई देते हैं। 31 చాప్టర్లో ఎవ్రీ అధ్యాయములో దేవునిందు బైబిల్ వారికి ఇట్స్ ఏ పాజిటివ్ ఎనర్జీ ఉంది తప్ప నెగిటివ్ లేదు. और ये पूरे 31 अध्यायों में जो है हर एक परमेश्वर की बातों में पॉजिटिव एनर्जी है और कुछ नहीं लिखा गया। సేమ్ వే దేవునిందు భయభక్తి కలిగి లేకపోతే అక్యురేట్ గా నెగిటివ్ తప్ప పాజిటివ్ లేదు. इसी प्रकार से अगर परमेश्वर पर भय और भक्ति को नहीं रखते हैं तो एक्यूरेटली वो नेगेटिव है लेकिन पॉजिटिव नहीं। సో ఎలాగ సాధ్యం దేవునిందు భయభక్తులు కలిగి లేకుండా ఒక వ్యక్తి తన కుటుంబానికి తన జీవితానికి తన సంఘానికి తన సమాజానికి ఆశీర్వాదంగా ఉంటాడని చెప్పి వాడు విశ్వసించే విశ్వాసము తనకి నిజమేనా లేకపోతే అపోహలో జీవిస్తున్నాడు అనేది అర్థమవుతుంది. और कैसे ये संभव है कि परमेश्वर पर भय और भक्ति रखने वाला उसके जीवन के लिए, उसके परिवार के लिए, उसके व्यक्तिगत जीवन के लिए क्या ये रियली संभव है, ये यहाँ पे दिखाई देगा। ఇట్స్ ఇంపాసిబుల్ 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 అని చెప్పి బైబిల్ మనకు స్పష్టంగా నేర్పిస్తాను. ये इम्पॉसिबल है बाइबल हमें बहुत स्पष्ट रीति से दिखा रहा है। దేవునిందు భయభక్తులు అనేది అది నీ పర్సనల్గా సెక్యూరిటీయే కాకుండా నిన్ను సమాజంలో హానర్ చేస్తుంది. परमेश्वर पर भय और भक्ति रखने से केवल आपके लिए वो सुरक्षा ही नहीं लेकिन समाज में भी आपको आदर मिल रहा है। కంప్లీట్గా ప్రొవర్బ్స్ని ఏ డేట్కి ఆ డేట్ అధ్యాయం చదవండి, మీ బ్రతుకుల్లో గొప్ప మార్పులు వస్తాయి. आप पूरी रीति से नीति वचन को जो डेट है उस डेट के अनुसार उस अध्याय को पढ़िए, आपके जीवन में बड़े आशीष और बदलावट आएंगे। ఎంత జ్ఞానం వస్తుందంటే నీ శత్రువు యొక్క 10 అడుగులు నీకు ముందుగా తెలిసిపోతాయి. कितना ज्यादा ज्ञान आएगा कि तेरे शत्रु के 10 कदम जो है तुझे पहले ही पता चल जाएगा। కొంతమంది మూర్ఖులు నిన్ను చిక్కులో పెట్టాలని చాలా స్వీట్గా మాట్లాడతా చూడండి, వాళ్ళు వల వేయక ముందే నీవు 10 స్టెప్ ముందుంటావు. कुछ जो मूर्ख जो है आपको फंसाने के लिए आपसे भी बढ़कर बहुत ज़्यादा बात करने का प्रयत्न करेंगे, उनसे भी आप 10 कदम आगे रहेंगे। గాడ్స్ ఫియర్ నిన్ను వాక్య అనుభవంలో నడిపిస్తుంది, నిన్ను తెలివైన వ్యక్తిగా ఉంచుతుంది, నువ్వు మోసపోకుండా ప్రజలను కాపాడుతుంది. परमेश्वर का भय आपको वचन में बढ़ाता है, आपको ज्ञानी बनाता है और आपको नुकसान नहीं होने से बचाता है। నేను తెలుసుకున్న ఒకటే, మూర్ఖులు
మనుషుల్ని పాలిష్ చేసుకోవడం నేర్చుకున్నారు కానీ దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకోలేదనే విషయం మాత్రం నేను కనిపిస్తానే ఉన్నాను, నేను ప్రజలు చూస్తానే ఉన్నాను. मैंने जाना है और मैं देखता ही आ रहा हूँ कि मूर्खों ने लोगों को जो है पॉलिश करना सीखा, लेकिन परमेश्वर के कदमों को पकड़ना नहीं सीखा। ఏదో మనుషుల్లో గొప్పతనం ఉందని చెప్పి వారు వెనకాల తోకల్లాగా మారటం నేర్చుకున్నారు కానీ దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడే మనల్ని గణపరుస్తారు కదా అనే విషయము వాళ్ళకి అందట్లేదు. क्या मनुष्यों के पीछे कुछ तो महानता है, इसीलिए उन्हीं के पीछे जाना है, ऐसा उन्होंने सीखा है। लेकिन अगर मैं परमेश्वर को ही पकड़ूंगा तो परमेश्वर ही मुझे आदर देगा, वे नहीं समझ पाए। ఇండివిజువల్గా దేవుడు ప్రతి వ్యక్తిని గౌరవిస్తున్నారని చెప్పి ఆయన భయభక్తుల వరకు అర్థమైపోతా ఉంటే భక్తిహీనులకి అది అర్థం కావట్లేదు. और इंडिविजुअली हर एक व्यक्ति को परमेश्वर जो है बहुत ज़्यादा आदर दे रहा है, ये भय और भक्ति रखने वालों को समझ में आ रहा है, लेकिन मूर्खों को नहीं समझ में आ रहा। ఎందుకంటే దేవుని భయభక్తి కలిగి ఉంటేనే మన ఐ ఓపెన్ అవుతుంది. क्योंकि परमेश्वर पर भय और भक्ति को रखेंगे तभी हमारी आंखें खुलेगी। ఆ ఐ ఓపెన్ ఎంత ఐ ఓపెన్ అంటే నీవు గ్రహించలేని గోడమైన సంగతులు కూడా నీకు అర్థమైపోతాయి. वो आंख कितना ज्यादा खुलेगा कि आप समझ भी नहीं पाएंगे, वैसे विषयों को आप समझना शुरू करेंगे। చూడండి, ఆత్మ సంబంధమైన విషయాల్లో అర్థం చేసుకోవాలంటే అది ప్రకృతి సంబంధమైన జ్ఞానముతో మనసుతో గ్రహించలేమని పదే పదే పౌలు చెప్తానే ఉన్నాడు. देखिए, आत्मिक संबंधित विषयों को समझना है तो इस प्राकृतिक ज्ञान से जो है हम उस विषय को नहीं समझ पाएंगे। पौलुस ने बहुत बार उसे बताया है। ఆత్మీయమైన విజయమే భౌతికాన్ని మనం లోపరుచుకోగలుగుతాం. आत्मिक विजय ही है जो इस पृथ्वी के विषयों को हम अधीन कर सकते हैं। మన భౌతిక విషయంలో విజయాన్ని మనం పొందుకున్నామంటే మనం అపజయము ఆత్మీయతలో పొందుకున్నాము, అది దేవుని ముందు సిగ్గు అవమానం తీసుకొస్తాడు. और भौतिक विषयों में अगर हमने विजय को पाया है तो हमने आत्मिक जीवन में अपजय को पाया है, और वो हमें परमेश्वर के सामने अपमानित खड़ा करेगा। చలే దేవుని స్తోత్రం हाथों को చెప్తాం. उठाकर हम स्तुति करेंगे। సో ఈ రోజు మనం నేర్చుకునే ఒక విషయం ఏంటంటే ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ ఫియర్. आज हम सीखने वाला विषय क्या है कि रिजल्ट ऑफ गॉड्स फियर, లేక ఇంకో విధంగా హౌ జాయ్ఫుల్ आर दोस हू फियर ऑफ द लॉर्ड. कितने आनंदित हैं वे जो परमेश्वर को भय और भक्ति रखते हैं। ఆయనందు బైబిల్ కలిగి ఉంటే ఎంత ఆనందము అనే విషయం నేర్చుకుందాం. उन पर भय और भक्ति रखने से कितना ज्यादा आनंद है हम सीखेंगे। అప్పుడు మన మనస్సు మన హృదయాలకి ఆ గ్రహింపు వచ్చినప్పుడు దేవుడు దాని యందు ఎంత ఆనందిస్తున్నాడో కూడా మనం గమనించగలం. तब हमारे मन अपना हमारे हृदय जब उसको समझ पाते हैं तो परमेश्वर कितना आनंदित होता है वो भी हम ఈ सीखेंगे। కంప్లీట్ వర్సెస్ ఒకే ఒక చాప్టర్ లో దేవుడు రాయించి పెట్టారు. ये पूरे वचनों को केवल एक ही अध्याय में परमेश्वर ने लिखा के रखा అది है। ఒకే ఒక కీర్తనలో ఉంది. वो एक ही एक भजन संहिता में है। బిగినింగ్ భయభక్తులతో స్టార్ట్ అయిపోతే ఎండింగ్ భక్తిహీనతో కంక్లూజ్ అవుతాయి. आरंभ जो है भय और भक्ति से आरंभ होता है और उसका अंत जो है भक्तिहीन से अंत होता है। అందుకే ఈ ఒక చాప్టరే కంప్లీట్ గా దేవునిందు భయభక్తులు గల జీవితంలో కలిగే ఆశీర్వాదాలు ఎంతో స్పష్టంగా ఈ కీర్తనకారుడు రాసి పెట్టారు. इसीलिए इस अध्याय में जो है पूरी रीति से परमेश्वर पर भय और भक्ति रखने वालों के जीवन में आने वाली आशीषों को लिखा गया ఈ है। బైబిల్లోంచి ఒక బ్యూటిఫుల్ అధ్యాయం తెలుద్దాం. కీర్తన 112, కీర్తన 112, సామ్స్ 112. आपके बाइबल से ये सुंदर अध्याय को हम खोलेंगे। भजन संहिता 112। యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తి గలవాడు ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. या की स्तुति करो, क्या ही धन्य है वह पुरुष जो यहोवा का भय मानता है। హౌ జాయ్ఫుల్ ఆర్ దోస్ హూ ఫియర్ ఆఫ్ ద లార్డ్. कितने आनंदित वे व्यक्ति हैं जो परमेश्वर पर भय रखते हैं। హల్లెలూయా. हालेलुया। సే హ్యాపీనెస్ కలిగిస్తారు. वे आनंद दिलाता है, ఎంతో ఆనందం. बहुत ज्यादा आनंद। ఆయనందు బైబిల్ కలిగి ఉంటే మనకు ఒకటే ఆనందం. उन पर भय और भक्ति को रखेंगे तो हमेशा आनंद। మీకు కావలసిన ఎవ్రీ బ్లెస్సింగ్ ఈ చాప్టర్ లో ఉంది. आपको जो जरूरत है हर एक आशीष इस अध्याय में लिखी गई है। నంబర్ 1 బ్లెస్సింగ్ వర్స్ 2. पहला आशीष वर्स 2 में है। వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. उनके
उसका वंश पृथ्वी पर पराक्रमी होगा। వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. उसका वंश पृथ्वी पर पराक्रमी होगा। యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. सीधे लोगों की संतान आशीष पाएगी। స్తోత్రం చెప్తాం. स्तुति करेंगे। నాతో ఫాలో అవుతున్నారా? मेरे पीछे आप आ रहे हैं? ఇది ఎన్ఎల్టి బైబిల్లో ఈ విధంగా రాయబడ్డది. इसको एनएलटी बाइबल में इस प्रकार से लिखा गया है। ఏది వారి సంతతి వారు అంటే దేవుని భయభక్తుల వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుతురు అనే మాట ఎన్ఎల్టీలో ఈ విధంగా రాయబడ్డది. और क्या बात है, उसका वंश पृथ्वी पर पराक्रमी होगा। इसको एनएलटी में इस प्रकार लिखा गया है। देयर चिल्ड्रन विल बी सक्सेसफुल एवरीवेयर. उनके बच्चे जो है हर एक जगह में सक्सेसफुल रहेंगे। హల్లెలూయా. हालेलुया। మనం కోరుకునేది ఇది. हम चाहते ही यही है, మన పిల్లలు అన్ని స్థలాల్లో సక్సెస్ఫుల్ అవ్వాలి. हमारे बच्चे हर एक जगहों में सक्सेसफुल रहना है। దేవునికి స్తోత్రం చెప్తాం. प्रभु की हम स्तुति करेंगे। సో ఒక పేరెంట్స్ కి ఎంత గ్రేట్ ప్రామిస్ దేవుడు చేస్తున్నారు. देखिए माता पिता को परमेश्वर कितना महान प्रॉमिस वाचा को दे रहा తల్లి है। తండ్రి ఒక మనస్తత్వం కలిగి माता पिता एक मन के साथ దేవునిందు భయభక్తి కలిగి ఉంటే परमेश्वर पर भय और भक्ति को रखे నీకు रहेंगे। పుట్టిన పిల్లలు आपको जो बच्चे पैदा हुए हैं ఎవ్రీవేర్ ఎవ్రీ కార్నర్ లో వాళ్ళు విజయవంతులు అవుతారు, సక్సెస్ఫుల్ అవుతారు. हर एक जगह में हर एक कोने में वे विजयवंत रहेंगे, सक्सेसफुल रहेंगे। నీ యొక్క భయభక్తుల మీద ఆధారపడి ఉంది నీ పిల్లల యొక్క భవిష్యత్తు, వారి సక్సెస్. आपके भय और भक्ति पर वो आधारित है, उनका भविष्य और उनका सक्सेस। ఇట్స్ అవర్ ఫ్యామిలీ, మన యొక్క కుటుంబం, ये हमारा परिवार है, మన సంతతి, हमारी మన संतान, బిడ్డలు हमारे बच्चे బ్లెస్సింగ్ గా ఉండాలి, आशीषित रहना सक्सेस గా ఉండాలి, है, सक्सेस रहना గొప్ప है, రావాలి महान होना है। అనే ఆశలు మన హృదయాల్లో ఉన్నాయి. अब ऐसी चाहते हमारे हृदय में है। బ్యూటిఫుల్ గా ఎన్ఎల్టీ బైబిల్ రాశారు. ये बहुत सुंदर तरीके से एनएलटी बाइबल में लिखा गया है। దేర్ చిల్డ్రన్ విల్ బి సక్సెస్ఫుల్ ఎవ్రీవేర్. उनके बच्चे हर एक जगह सक्सेसफुल रहेंगे। ఎంత ధైర్యం చూడండి మనకి. कितना धैर्य है देखिए हमें। ప్రతి తల్లి ప్రతి తండ్రి తన పిల్లల కొరకు రాత్రి పగలు ఇదే ఆలోచిస్తూ ఉంటున్నారు. हर एक माता हर एक पिता रात और दिन जो है अपने बच्चों के लिए इसी प्रकार सोचते रहते हैं। ఇది మర్మం, ఇది తెలియనంత వరకు మర్మమే. ये जब तक नहीं पता है एक भेद है। ఇది యెహోవా మర్మం, ఎవరికి అనుగ్రహించబడుతుంది ఆయన ఎందు భయభక్తుల వారికి తెలియజేయబడుతుంది. ये यहोवा का भेद है, किसको मिल रहा है, जो उन पर भय और भक्ति को रखते हैं। ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. इसीलिए परिवार में पति और पत्नी जो है बहुत ज्यादा इम्पोर्टेंट है। ఇద్దరు కలిసి పిల్లల్ని బ్లెస్ చేయాలి, పిల్లల్ని ఆశీర్వదించాలి, పిల్లల కొరకు థింక్ చేయాలి. दोनों मिलकर बच्चों को आशीष करना है और उनके बारे में सोचना है। మీ సంతతి కొరకు మీరు మోకరిల్లి దేవునితో భయభక్తి కలిగి మీ యొక్క బిడ్డలను దేవుని తీసుకొస్తే మీ పిల్లలు ఎదిగిన తర్వాత వారు విజయవంతులుగా మారతారు. आपके संतान के लिए आप जो है घुटना टेक कर उनके लिए विनती करेंगे और उनको परमेश्वर के भय और भक्ति में चलाएंगे तो वे भविष्य में आशीषित रहेंगे। తెలుగులో ఉన్న యథార్థవంతుల వంశపు దీవించబడుదురన్న మాట ఎన్ఎల్టీలో ఏముందో నేను చెప్తున్నాను. जैसे कि सीधे लोगों की संतान आशीष पाएगी तेलुगु में लिखा गया है, वो एनएलटी में कैसे लिखा गया है मैं बता रहा हूँ। an entire generation of godly people will be blessed. వారి యొక్క సమస్త వంశపు వారు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారు కనుక, గాడ్లీ పీపుల్ ఉన్నారు కనుక ఆ సంతతి వారు దీవించబడతారు. उनके सारे वंश जो परमेश्वर पर भय रखते हैं उनके संतान आशीष पाएंगे। చేతుల స్తోత్రం చెప్తాను. हाथों को उठाकर हम स्तुति సో करेंगे। బ్లెస్సింగ్ అనేది మన వంశాన్ని పెంచుతా ఉంది. आशीष जो है हमारे वंश को बढ़ा रहा है। గుర్తించండి, మీ పేర్లు భూమి మీద తుడిచివేయబడకుండా నిలిచి ఉండాలంటే, देखिए ध्यान दीजिए, अगर आपके नाम इस पृथ्वी पर बिना मिटाए हमेशा बने रहना है तो నేను ఇందాక చదివించాను కదండి సామెతలు 17 రండి ఒకసారి. मैंने अभी पढ़वाया था ना नीति वचन, సామెతలు 17 10th chapter 7 verse. नीति वचन 10 और 7।
యథార్థముగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదమగును. అంటే ఇట్స్ నేమ్, ఆ వ్యక్తిని మెమరీలోకి వస్తే చాలు బ్లెస్సింగ్ మనకు కలుగుతుందంట. धर्मी का स्मरण करके लोग आशीर्वाद देते हैं। కింద ఉంది నెగిటివ్ వర్డ్, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. परंतु दुष्टों का नाम मिट जाता है। దేవుని స్తోత్రం చెప్తాం. प्रभु की हम स्तुति करेंगे। హిందీలో ఏముంది? मिट जाता है। తొలగించబడతాది, తుడిచివేయబడతాది. తెలుగులో అయితే అది घृणा అంటే అసహ్యత పుట్టిస్తుంది. और हिंदी में लिखा गया है कि वो मिटा दिया जाएगा। దేవుని స్తోత్రం చెప్తాం. प्रभु की हम स्तुति करेंगे। हालेलुया हालेलुया। సో దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం వల్ల లాభం ఏంటంటే మీ వంశం లాంగ్ లైఫ్ జ్ఞాపకాల్లో ఉంటుంది. परमेश्वर पर भय और भक्ति रखने से लाभ क्या है कि आपका वंश लॉन्ग लाइफ रहेगा। అనుకుంటున్నారు బాగా డబ్బు సంపాదిస్తే మనకు లాంగ్ లైఫ్ ఉంటుంది. सोच रहे हैं कि ज्यादा हम अगर पैसे को कमाएंगे तो हमारा लंबा जीवन रहेगा। రిచ్గా ఉంటే మన కుటుంబం చాలా సుఖంగా ఉంటుంది అనుకుంటున్నాను. बहुत अमीर रहेंगे तो हमारा परिवार बहुत सुख से रहेगा। ఈ విషయంలో అంటాను, నీకు కావలసిన డబ్బు శక్తికి మించి నీ అవసర టైంలో దేవుడు ఇస్తాడు. అందులో వరి అవసరం లేదు. इस विषय के लिए मैं कह रहा हूँ कि आपको जितना पैसा चाहिए आपके शक्ति से भी बढ़कर आपके जरूरत के समय परमेश्वर आपको देगा। నీ దగ్గర ప్రాజెక్ట్స్ ఉంటే, నీ దగ్గర వర్క్ ఉంటే, నీ దగ్గర నీడ్స్ ఉంటే దేవుడు నీకు ద్వారా తెరుస్తాడు. आपके पास प्रोजेक्ट्स रहेंगे, आपके पास काम रहेगा, आपकी ज़रूरतें रहेगी, परमेश्वर ज़रूर उसे पूरा करेगा। ఏమైనా కార్యాలు నువ్వు అడుగులు వేస్తే, విశ్వాసంతో ఇల్లు కట్టడానికి అడుగులు వేస్తే, విశ్వాసంతో వెహికల్ కొనాలని అడుగులు వేస్తే, విశ్వాసంతో ల్యాండ్ కొనాలని అడుగులు వేస్తే దేవుడు నీ అవసరతను ఖచ్చితంగా తీరుస్తాడు. कुछ भी कार्यों में आप कदम रखेंगे, विश्वास से घर बनाने के लिए कदम रखेंगे, विश्वास से गाड़ी खरीदने के लिए कदम रखेंगे, विश्वास से जमीन खरीदने के लिए कदम रखेंगे, परमेश्वर उसे पूरा करेगा। నీ దగ్గర అవేం ఉండవు, आपके पास कुछ भी नहीं रहेगा, నీ దగ్గర ప్లానింగ్స్ ఉండవు, आपके पास कुछ प्लान्स भी नहीं నీ దగ్గర रहेगा, బ్లూ ప్రింట్ లేదు. आपके पास कोई ब्लूप्रिंट नहीं रहेगा, ఒక అపోహ అన్నమాట. लेकिन एक कल्पना है నాకు केवल। ఒక లాటరీ టికెట్ తరుగుతుంది, मुझे एक लॉटरी टिकट అందులో मिलेगा, ₹1,00,00,000 వస్తాయి, उसमें 1 करोड़ रुपया దాన్ని आएगा, అలా చేస్తాను उसको मैं ऐसे దీన్ని ఇలా करूंगा, చేస్తాను. इसको ऐसे करूंगा। అనేక అపోహమైన డబ్బు సంపాదన ఆలోచనలన్నీ కూడా మనకి నిరాశలోకి తీసుకెళ్తాయి. ऐसे काल्पनिक जो पैसों को कमाने का सोच है वो हमें निराशा में लेके जाएगा। కొంతమంది ఫోకస్ డబ్బు సంపాదించాలి. कुछ लोगों का फोकस ही है पैसों को कमाना, ఇంకా ఇన్సైడ్ ఏదో మైండ్లో ఉంది, అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైంది. क्योंकि अंदर एक कुछ ना कुछ तो विषय मन के अंदर है जो परमेश्वर के वचन के विरोध है। బైబిల్లో ఉన్న ధనికుల్లో ఒక ధనికుడే సొలొమోన్ రాజు. बाइबल में जो बड़ा धनवान है, एक धनवान है सुलेमान राजा। టన్నులు టన్నుల బంగారంతో దేవుని మందిరాన్ని కట్టాడు ఆయన. वो टन टन सोने से उसने परमेश्वर के मंदिर को बनाया। సో అతను ఆ రాజుని ఎవరైనా ప్రైవేట్గా కలాలనుకుంటే, अगर वो राजा को कोई प्राइवेटली मिलना है तो ఆ యొక్క ఇన్విటేషన్ కార్డు లభించడానికి కొన్ని సంవత్సరాలు పడతాయి. वो इनविटेशन कार्ड मिलने के लिए ही कुछ साल लगेंगे। అలాగా షేబా దేశపు రాణి, ఆ దేశానికి మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ రెస్పెక్టెడ్, మోస్ట్ విజ్డమ్ కలిగిన, శక్తి కలిగిన రాణి సొలొమోని చూడడానికి పలు కాలం వెయిట్ చేసి అవకాశం వచ్చేలోకి ఆ రాజుని చూడడానికి వచ్చింది. ऐसे ही शेबा देश की जो रानी थी, बहुत ही उसका आदर था, वो अपने देश में बहुत ही महान व्यक्ति थी, लेकिन वो राजा को, सुलेमान राजा को मिलने के लिए वो आई। వచ్చినప్పుడు కోకొలలు బంగారము, వెండి, చందనపు చెక్క ఇలాంటి చాలా కాస్ట్లీయెస్ట్ వస్తువుల్ని ఆ యొక్క గిఫ్ట్గా తీసుకొచ్చాయి. और आते वक्त वो सोना, चांदी, चंदन और बहुत सारे बहुमूल्य विषयों को जो है गिफ्ट के रूप में लेके आई। సొలొమోను యొక్క జ్ఞానాన్ని విని ఆశ్చర్యపోయింది. सुलेमान के ज्ञान को सुनकर वो आश्चर्य हो ఆ गई, జ్ఞానాన్ని ముందు ఈ తీసుకొచ్చిన గిఫ్ట్ కూడా చిన్న అయిపోయాయి. और वो ज्ञान के सामने वो जो वस्तुओं गिफ्ट को लेके आई थी वो भी छोटे हो गए। సో ఆ యొక్క జ్ఞానం విన్న తర్వాత ఆ షేబా దేశపు రాణి ఆశ్చర్యపోయింది.
और वो ज्ञान सुनने के बाद शीबा देश की रानी जो है बहुत ज़्यादा आश्चर्यत हो गई। దేవుడు సొలొమోని రాజుగా చేస్తానని నియమించిన తర్వాత, రాజు అయిపోయిన తర్వాత సొలొమోను దేవుని సముఖంలో ప్రార్థిస్తా ఉన్నాడు, ప్రభువా నాకు ఈ దేశాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానము కావాలని ప్రభువు అడిగాడు. और सुलेमान राजा को जब परमेश्वर ने राजा के रीति से नियुक्त किया था, तब उसने परमेश्वर की उपस्थिति में प्रार्थना किया कि प्रभु मुझे तेरा ज्ञान चाहिए इस देश को राज्य करने के ధనం लिए। అడగలేదు. धन को उसने नहीं पूछा। దేవుడు ఆ యొక్క ప్రార్థనకి ఆయన ఆలకించి ఆయన జ్ఞానమును ఇచ్చారు. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుని యొక్క మనసు కనుక జ్ఞానమును ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. और इसी प्रकार से जैसे उसने मांगा, परमेश्वर ने उसे ज्ञान दिया। जैसे कि हमारा परमेश्वर मांगने से भी ज़्यादा, कल्पना से भी ज़्यादा अधिक देने वाला है, उन्होंने ज्ञान दिया और उसके साथ उन्होंने धन भी दिया। ఈ రోజున ప్రపంచంలో ఎంత మంది ధనికులున్నా బిల్ గేట్స్ కంటే సొలొమోనే ధనికుడని మనం ఆయనకున్న ఆస్తి బట్టి మనం చెప్పొచ్చు. इस काल में बहुत बड़े धनवान जो बिल गेट्स हैं, उनसे भी बड़ा और बहुत बड़ा धनवान जो है सोलोमन है, उनके संपत्ति से हम बता सकते हैं। ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యానికి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. और ऐश्वर्यवान जो है एक ऐश्वर्य के लिए एक स्टेटमेंट दे रहा है। ఆయన ధనికుడు కనుక ధనం కొరకు ఆయనే మాట్లాడాలి. वो धनवान है इसलिए वो ही धन के लिए बातें करना है। ఆయన మాట మనకి పనిచేస్తుంది, ఎందుకంటే దేవుని వాక్యం జ్ఞానంతో కూడింది. उनका बात हमारे लिए काम करेगा क्योंकि परमेश्वर का वचन ज्ञान से भरा हुआ है। మళ్ళీ రండి, ప్రసంగిలో రండి, वापस आइए, समुपदेशक में आइए, 5వ అధ్యాయం 5वें अध्याय 10 నుంచి 11 దాకా ఈ స్టోరీ చదువుదాం. और 10 और 11 ये स्टोरी को हम पढ़ेंगे। ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. जो रुपयों से प्रीति रखता है वह रुपयों से तृप्त ना होगा। డబ్బును ప్రేమించేవాడు డబ్బు చేత తృప్తి పొందడు. जो पैसों को प्रेम करता है वो पैसों से तृप्त नहीं होगा। ధన సమృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. और ना जो बहुत धन से प्रीति रखता है लाभ से, यह भी व्यर्थ है, ఇదియు వ్యర్థమే. यह भी व्यर्थ है। ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువగుదురు. जब संपत्ति बढ़ती है तो उसके खाने वाले भी बढ़ते हैं। కన్నులారా చూచియే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? तब उसके स्वामी को इससे छोड़ और क्या लाभ होता है कि उस संपत्ति को अपनी आंखों से देखे। విల్ ఫోకస్ ఓన్లీ पैसा కమానా. उसका फोकस केवल पैसों को कमाना है। దాని బిహైండ్ జ్ఞానం దుష్ట జ్ఞానం. और उसके पीछे जो ज्ञान है वो दुष्ट ज्ञान है। తన అహంకారం పెంచుకోవడానికి, उसका घमंड बढ़ाने के लिए, సమాజంలో గొప్ప వాళ్ళు और అవడానికి, समाज में महानता पाने మనుషుల के మీద लिए, పెత్తనం చేయడానికి, मनुष्य के ऊपर अपना राज्य करने के लिए, భక్తి కలిగిన వారిని భక్తిలోంచి తొలగించడానికి, और जो भक्ति में है उनको भक्ति से मिटाने के लिए, అన్యాయమైన పరిస్థితుల్లో వాళ్ళని అణిచివేయడానికి. और अन्याय करते हुए उनको जो है दबाने के लिए। మన దేశంలో జరుగుతున్న పరిస్థితి అదే. हमारे देश में जो परिस्थिति हो रही है वो यही है। బలహీనుల మీద, పేదల మీద, దరిద్రుల మీద వారు రోజు రోజుకి పరిస్థితులు పెంచేస్తా ఉన్నారు. निर्बल, गरीब और दरिद्रों के ऊपर जो है हर एक दिन जो है उसका वो वेतन बढ़ा रहे हैं। అందరికీ తెలుసు ఎందుకు అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. सब जानते हैं क्यों ऐसी परिस्थिति हो रही है। లాక్డౌన్ లో కొంతమంది యొక్క ఫైనాన్స్ చాలా హై అయిపోయిందంట. దేశమంతా కరువులో ఉంటే కొంతమంది హై అయిపోయిందంట. लॉकडाउन में जो है देश पूरा जब अकाल में था तो अचानक से कुछ लोगों का फाइनेंस बहुत बढ़ गया। ఇండియా జీడిపి గ్రోత్ ఏమో మైనస్లోకి వెళ్ళిపోతే కొంతమంది పేర్లు హైకి వెళ్ళిపోయాయంట. इंडिया में जो है ग्रोथ माइनस में चले गया तो कुछ लोगों का बहुत हाई चले गया। కేవలం డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. केवल पैसों को कमाना, पैसों को कमाना। ఓకే, సంపాదించేసుకున్నారు మీరు. ठीक है, कमा लिए। నా దేవుని మాట కూడా నువ్వు సంపాదించుకో. हाँ, परमेश्वर का वचन भी तू कमा ले। నీకు ఏం కలుగుతుందో కూడా నేను చెప్తున్నాను నేను. तुझे क्या मिलेगा वो भी बताया जा అదే रहा దేవుని है। యొక్క మర్మం భక్తులకు అనుగ్రహించబడుతుంది, నీకు నాకే అనుగ్రహించబడుతుంది, వాళ్ళకి తెలియదు అది. यही परमेश्वर का भेद है जो भक्तों को ही मिलेगा, आपको मुझे मिलेगा, उन्हें नहीं मिलेगा। 12వ వచనం చూడండి. 12th वचन को देखिए। కష్టజీవులు అంటే శ్రమపడి, కష్టపడి, లీగల్గా, న్యాచురల్గా హార్డ్ వర్క్ చేసి ఆ యొక్క పనిని చేసి వాళ్ళు కూడా సంపాదించుకున్నారు. परिश्रम करने वाला चाहे కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను
సుఖ నిద్ర నొందుదురు. परिश्रम करने वाला चाहे थोड़ा खाए या बहुत, तो अभी उसकी नींद सुखदाई होती है। కష్టపడినోళ్ళు మీరు తక్కువ తినండి ఎక్కువ తినండి నో ప్రాబ్లం అన్నాడు దేవుడు. परिश्रम करने वाले चाहे आप कम खाइए या ज्यादा खाइए, कोई बात नहीं है, परमेश्वर कह रहा है। అయితే लेकिन ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. परंतु धनी का धन बढ़ने के कारण उसको नींद नहीं आती। రాత్రంతా కొట్టుకుంటా ఉండాలి. లోకమంతా హ్యాపీ నిద్రపోతూ ఉంటే వీళ్ళు రాత్రంతా కొట్టుకుంటానే ఉంటారు. पूरी दुनिया रात को अच्छे सुख से सो रही होती है, तो ये रात भर जो है तड़पते रहते हैं। నాకు తెలుసు ఒక రాత్రి నిద్ర ఏంటో నాకు తెలుసు. मैं जानता हूँ एक रात का नींद क्या है। ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ट्रेन जर्नी जो करते हैं उन्हें समझ में आएगा। రాత్రి 11 o'clock ట్రైన్ ఎక్కిన रात को 11 o'clock को ट्रेन चढ़ेंगे। 4 గంటలకి 5 గంటలకి స్టేషన్లో దిగిపోయే పరిస్థితి ఉన్నా 4 बजे 5 बजे स्टेशन में उतरने की परिस्थिति रहने पर भी 12 అయిపోతా ఉంటది. वो 12 बजते रहेगा, 12:30 అయిపోతుంది. 12:30 होते रहेगा। అనిపిస్తుంది ఇంకెంత 3-4 గంటల్లో నేను స్టేషన్ వచ్చేస్తుంది కదా నేను దిగిపోతాను అనుకుంటా. लगते रहेगा कि और 3-4 घंटों में तो स्टेशन आ जाएगा, मैं उतर जाऊंगा। 12:30 తర్వాత కూడా ఇంకో 15 నిమిషాలు బండి సాగించొచ్చేమో. 12:30 के बाद भी एक 15 मिनट के लिए हम थोड़ा वेट कर सकते हैं। 1 గంట టైం స్లోకి 1 बजते ही అది కింద కూర్చున్నాను, అది లోకల్ ట్రైన్, అది టెస్ట్ ఉందో ఏముందో అర్థం కాదు. ఆ మనిషి ఎక్కడికక్కడ జోగిపోయి నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తాడు. वो चाहे नीचे बैठे हो या लोकल ट्रेन है, डस्ट है, कुछ भी नहीं देखेंगे, बस नींद आता है वो सोने का प्रयत्न करेंगे। నేను ఒక పాస్టర్ గారు కలిసి రాజమండ్రి నుంచి వరంగల్ వెళ్తున్నాను. मैं और एक पास्टर जी मिलकर राजमंड्री से वरंगल जा रहे थे। సో వరంగల్ కి ముందు ఎప్పుడు వెళ్ళలేదు. అది రాత్రి 2:30కి వస్తుంది. అది और वरंगल इससे पहले कभी नहीं गए थे। रात को 2:30 को आएगा। నేను నార్మల్ టికెట్ తీసేసుకుని సెకండ్ క్లాస్ లోకి ఎక్కేసాను. हम लोग नॉर्मल टिकट लेकर सेकंड क्लास में चढ़ गए थे। మాతో ఒక 7 ఉన్నారు. हमारे साथ 7 जन थे। ఫుల్ రష్, पूरा रश था। అది ఎక్కడానికి కూడా మాకు తెలియదు ఎలా ఎక్కాలో. उसको कैसे चढ़ना है हमें नहीं पता సో था। మాకు తెలియజేస్తారు ఇక్కడ ఎక్కువసేపు ఆగదు, మీరు తక్కువ ట్రైన్ ఎక్కారు. हमें बताया गया कि यहाँ पे ज्यादा देर नहीं रुकेगा, आपको तुरंत उतरना है। 7 3-4 బోగీలు ఎక్కాం. 7 जन जो है 3 और 4 पेटी में चढ़े। నాతో ఉన్న పాస్ గారు మాత్రం నేను ఆయన ఒకే బోగీలు ఎక్కాం. मेरे साथ जो पास्टर जी थे, हम दोनों एक ही पेटी में సో चढ़े। మాకు ప్లేస్ లే, ఫుల్ ప్యాక్ అయి ఉంది. वो हमारे लिए एक जगह नहीं थी, बहुत भरा हुआ था। అది సెకండ్ క్లాస్ స్లీపరు, అది జనరల్ బోగి మాకు తెలియదు. वो सेकंड क्लास स्लीपर है कि या स्लीपर है कि या जनरल बोगी, हम नहीं जानते। ట్రైన్ ఎక్కేసాం. हम ट्रेन चढ़ गए ట్రైన్ పైన చిన్న సామాన్లు పెట్టుకోవడానికి చాలా చిన్న వెడల్పు తక్కువలో ఉంటుంది ఒక పట్టి. और ऊपर जो है एक छोटा सा सामान रखने के लिए एक जगह रहेगा। నాతో ఉన్న పాస్ గారు అసలు ట్రైన్ ఆ నిద్ర వచ్చేసి ఆపుకోలేకపోతున్నాడు. और मेरे साथ जो पास्टर जी थे, वो नींद आ रहा था, रोक नहीं पा रहे थे। నేనే మెలకుగా ఉండాలి. मुझे तो जागे रहना था। అప్పటికే 1 o'clock అయిపోతుంది. तब तक ही 1 बज रहा था। 2:30కి మేము వరంగల్ దిగుతాం. और 2:30 को हमें वरंगल में उतरना ఆయన है। పైకి ఎక్కేసి ఆ చిన్న దాంట్లో నా పడుకున్నాడు ఆయన. वो ऊपर चढ़कर वो छोटे ही उसमें वैसे ही वो घुस के सो गए। సో ట్రైన్ జర్నీ చాలా హార్డ్ అసలు. ट्रेन जर्नी बहुत मुश्किल అలా है। 2-3 సార్లు ఎదురైనప్పుడు కొన్నిసార్లు అయితే టీసీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఆ బెడ్ తీసుకుని పడుకున్నాను, కానీ ఆ రాత్రి స్టే చేయడం అంత ఈజీ కాదు. और 3-4 बार ऐसा मैंने जब सामना किया, तो मैं टीसी के पास जाकर पैसा देकर उस बेड को खरीद के मैं सोया था। అంతెందుకు లాస్ట్ టైంలో నాకు సిక్నెస్ వచ్చే సమయంలో लास्ट टाइम में जब मुझे सिक हुआ था, నాకు 2 రోజులు నాకు నిద్ర పట్టలేదు. मुझे रात को 2 दिन नींद नहीं आया। నిద్ర పట్టకపోతే ఒక లాంటి భయం. अगर नींद नहीं आता है तो एक प्रकार का डर। మీరు పడుకున్నారు, అందరూ నిద్రపోతున్నారు, सब सो रहे हैं, మీకు మాత్రం నిద్ర కలగట్లేదు. आप अकेले को नींद नहीं आ అది रहा है। నరకం. అది वो बहुत एक नर्क के नरकम समान है। కానీ తర్వాత నాకు హెల్త్ గ్రోత్ అవ్వాక మరలా తిరిగి నార్మల్ అయ్యింది. लेकिन बाद में जब मेरे हेल्थ में ग्रोथ हुआ, तो मैं फिर वापस वो नॉर्मल ఒక हुआ। వ్యక్తి సుఖముగా నిద్రపోతాడంటే ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. एक व्यक्ति अगर सुख से सो जाता है, तो वो बहुत ही बड़ा आशीष है। ఈ ధనికుల గంట నిద్ర పట్టదంట. ये धनवानों को नींद नहीं आएगा। ధనము సమృద్ధిగా ఉంది, धन बहुत आयत से है, నిద్ర ఎగిరిపోయింది. नींद उड़ गया, నిద్ర ఎగిరిపోయింది. नींद उड़ गया। ఒక రాత్రి నిద్ర ఇట్స్ ఎంతగా ఆ యొక్క
ఆ మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. एक रात का नींद वो मनुष्य को कितना आनंद देता సో है। దేవుడు మన పట్ల అంత కేర్ గా ఉన్నాడు. परमेश्वर हमारे लिए इतना ध्यान रखने దేవుని वाला యందు है। భయభక్తి కలిగి ఉంటే చాలు. आप परमेश्वर पर भय और भक्ति रखने से నీ काफी है। ఎంటైర్ ఫ్యామిలీ బ్లెస్డ్ గా ఉంటారు. आपका पूरा परिवार आशीषित నీ रहेगा, వంశం బ్లెస్డ్ గా ఉంటుంది. आपका वंश आशीषित నీ रहेगा। ఫోకస్ కరెక్ట్ గా ఉంటుంది. अगर आपका फोकस भी ठीक रहेगा, నిన్ను సోమరివానిగా చేయదు. आप जो है आलसी नहीं बनेंगे, నువ్వు దీవించబడతావు. आप आशीष पाएंगे। రెండో వాక్యాన్ని మనం నేర్చుకుందాం. दूसरा वचन को हम सीखेंगे, కీర్తన 112 भजन संहिता 112 మూడో వచనం तीसरा वचन। తెలుగు బైబిల్ లాగుంది, కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిల్చును. उसके घर में धन संपत्ति रहती है और उसका धर्म सदा बना रहेगा। నీ ఇంట్లోనే కలిమి సంపద నీ ఇంట్లో ఉంటది. आप ही के घर में जो है धन और संपत्ति వాని रहेगी, నీతి నిత్యం నిలిచి ఉంటది. उनका धर्म जो है हमेशा बना रहेगा। దీన్ని కూడా యాంప్లిఫైడ్ బైబిల్లో ఇంకా మంచిగా రాయటం జరిగింది. और इसको भी एम्पलीफाइड बाइबल में और सुंदर तरीके से लिखा गया है। They themselves will be wealthy. వారికి వారే గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉంటారు. वे अपने आप ही बहुत ज्यादा ऐश्वर्यवान रहेंगे। దేవుని స్తోత్రం చెప్తాం. प्रभु की हम स्तुति నువ్వు करेंगे। దేవునితో భయం కలిగి ఉంటే నీకు నీవుగానే నువ్వు అభివృద్ధి పొందుతానే ఉంటావు. आप परमेश्वर पर भय और भक्ति को रखे रहेंगे तो आप अपने आप में ही ऐश्वर्यवान रहेंगे। అండ్ దేర్ గుడ్ డీడ్స్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. అంటే ఆ వారి యొక్క మంచి కార్యాలు నిత్య నిత్యము జ్ఞాపకాల్లో ఉంటాయి. और उनके अच्छे काम जो है हमेशा हमेशा के लिए यादगार रहेंगे। చేత దేవుని స్తోత్రం हाथों को చెప్తాం. उठाकर हम स्तुति సో करेंगे। దేవునితో బైబిల్ కలిగి ఉంటే నువ్వు వర్ధిల్తావని, దేవుడు సంపద నీకు ఇస్తారని రాయబడ్డది. నీ క్రియలన్నీ కూడా జ్ఞాపకాల్లో ఉంటాయని రాయబడ్డది. और परमेश्वर पर भय और भक्ति को रखेंगे तो आप बढ़ते रहेंगे, परमेश्वर का धन और संपत्ति आपको मिलेगा और आपके कार्य हमेशा के लिए यादगार रहेंगे। चौथा वचन, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. सीधे लोगों के लिए अंधकार के बीच में ज्योति उदय होती है, वह अनुग्रहकारी, दयावंत और धर्मी होता है। స్తోత్రం చెప్తాం. स्तुति करेंगे। హల్లెలూయా. हालेलुया। నీ కష్టకాలమే నీ చీకటి కాలం. आपका तकलीफ का समय ही आपका अंधेरा समय। అలాగ రావు అని లేదు, అలా పరిస్థితులు వచ్చే సమయానికి. वो ऐसा परिस्थिति नहीं आएगा, ऐसा नहीं है वो जो परिस्थितियां आती है, కానీ నీ చీకట్లో దేవుడు నీకు వెలుగు పుట్టింపజేస్తాడు. लेकिन आपके अंधकार में परमेश्वर आपके लिए उजाला पैदा करेगा। చేతుల స్తోత్రం చెప్తాం. हाथों को उठाकर हम स्तुति करेंगे। లైట్ షైన్స్ ఇన్ ద డార్క్నెస్ ఫర్ ద గాడ్లీ. అంటే దేవునితో భయం కలిగే వారికి వారి చీకట్లో వెలుగు అనుగ్రహించబడతారు. जो परमेश्वर पर भय रखते हैं उनके लिए अंधेरे में जो है उजियाला उत्पन्न होगा। స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे। చీకట్లో వెలుగు కలుగుతుంది. अंधेरे में उजियाला उत्पन्न అంటే होगा। నువ్వు భయపడ అవసరం లేదు. इसका मतलब है कि आपको डरने की నువ్వు जरूरत కృంగిపోయిన అవసరం नहीं లేదు. है, आपको जो है निर्बल होने की నీ जरूरत పరిస్థితులు नहीं। ఒకవేళ ఇదేంటి నాకు ఇలాంటి పరిస్థితి అయిపోయింది అనుకున్న దేవుడిని విడిచిపెట్టాడు. आपकी परिस्थिति आप सोच सकते हैं कि कैसे ये हो गया, लेकिन परमेश्वर आपको नहीं छोड़ेगा। అందుకే మన జీవితాల్లో వెలుగు రావడానికి మనము ఆయన మార్గంలో నడవాలి. इसीलिए हमारे जीवन में जो उजियाला आने के लिए हमें उनके मार्गों में चलना है। యోబుకు తన స్నేహితుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ మాట ఒకసారి మనం చదువుదాం. अयूब को जो है उसका मित्र बता रहा है, एक बार हम उस बात को पढ़ेंगे। అది దైవికమైన మాటే, కానీ యోబుకు వచ్చిన పరీక్ష తనకు తెలియదు. కానీ యోబుకు తన బుద్ధి నేర్పాలని ప్రయత్నించడం ఎనీహౌ ఆ యొక్క మాట మాత్రం నిజమైన మాటే. ये दैविक बात है, लेकिन हम पढ़ेंगे इसको। యోబు 11 అధ్యాయంలో ఒకసారి రండి. अयूब के 11 अध्याय में हम आएंगे। ఎలాగైతే అంటే చీకట్లో మనం వెలుగు పుడతామని చెప్పిన మాటకి మనము కొంచెం ఒక నేర్చుకుందాం. अंधेरे में उजियाला उत्पन्न होगा, उसी बात के बारे में हम थोड़ा అంటే सीखेंगे। దేవుని బైబిల్ వారికి ఇంకా డీటెయిల్ గా యోబు యొక్క స్నేహితుడు చెప్తా ఉన్నాడు. और अयूब का मित्र उसे बता रहा है कि परमेश्वर भय और भक्ति रखने वाला कैसा रहता है। నయమాతీయుడైన జోఫారు అనే వ్యక్తి యోబుకు తెలియజేస్తున్నాడు. तब नामाते सोपार ने कहा, సో 13వ వచనంలోకి రండి. 13th वर्ष में आइए। నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, यदि तू अपना मन शुद्ध करे,
నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, और ईश्वर की ओर अपने हाथ फैलाए, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, और जो कोई अनर्थ काम तुझसे होता हो నీ उसे दूर करे, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, और अपने डेरों में कोई कुटिलता ना रहने दे, నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషిస్తావు. तब तो निश्चय अपना मुंह निष्कलंक दिखा सकेगा, నిర్భయుడే నీవు స్థిరపడి ఉంటావు. और तू स्थिर होकर कभी ना डरेगा. నిశ్చయంగా నీ దుర్దశ నీవు మరిచిపోతావు. तब तू अपना दुख भूल जाएगा. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకుంటావు. तू उसे उस पानी के समान स्मरण करेगा जो बह गया हो. 17వ వచనంలో అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును. 17th verse, और तेरा जीवन दोपहर से भी अधिक प्रकाशमान होगा. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. और चाहे अंधेरा भी हो तो भी वह भोर सा हो जाएगा. చేత దేవుని స్తోత్రం हाथों को చెప్తాం. उठाकर हम स्तुति करेंगे. హల్లెలూయా. हालेलुया. సో చీకట్లో తన ప్రజలకు ఖచ్చితంగా వెలుగు కలుగుతుంది. अंधेरे में उनके लोगों को निश्चित रूप से उजियाला उत्पन्न होगा. నిజంగా మన ఆయన మార్గంలో దైవికన మంచి మనస్సాక్షితో మనం వచ్చినప్పుడే మనకి వెలుగు కలుగుతాయి. सच में अगर हम उनके मार्गों में दैविक ज्ञान के साथ अच्छे मन की गवाही के साथ जब आते हैं तभी हमें उजाला मिलता है. బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు ప్రభు వారు కూడా ఈ మాటలు చెప్తా ఉన్నారు. और बपतिस्म जो यूहन्ना ने दिया वो भी जो है यीशु मसीह से ऐसे बातों को कह रहा ఒక है. వ్యక్తి మనస్సును మార్చుకున్న తర్వాత एक व्यक्ति मन फिराव के बाद ఆ వ్యక్తి బాప్తిస్మ తీసుకుంటున్నాడు. वो व्यक्ति बपतिस्मा ले ఆ रहा है, వ్యక్తిని కొత్తగా జన్మించిన వ్యక్తి అంటున్నారు. और उस व्यक्ति को नए से जन्म लिया व्यक्ति పౌలు कहते అంటున్నాడు हैं. పాతవన్నీ గతించిపోయి అంటున్నాడు. पौलुस कहता है कि पुराने सारे भी बीत गए, పౌలు అంటున్నాడు అవన్నీ యేసు ప్రభు సిలువలో తుడిచేశాడు, పాపాలు క్షమించేశాడు అంటున్నాడు. और पौलुस कहता है कि वो सब को यीशु मसीह ने शूली पे मिटा दिया है, पापों को क्षमा कर दिया है. ప్రవక్తలు అంటున్నారు దేవుడు ఎన్నడ పాపాలు జ్ఞాప చేసుకోరు, అవి సముద్ర అగాధంలో పడవేయబడ్డాయి అంటున్నారు. और भविष्य वक्ताओं कहते हैं कि परमेश्वर कभी भी पापों को याद नहीं करता लेकिन उसे समुद्र में फेंक देता है. క్రీస్తు నమ్మక మునుపు మారు మనసు పొందక మునుపు ఉన్న క్రియలన్నీ కూడా దేవుడు జ్ఞాపకాలు చేసుకోవట్లేదు అంటున్నాడు. और मसीह को जानने से पहले, मन फिराव से पहले जो है जो भी परिस्थिति थी उसे कभी भी परमेश्वर याद नहीं करता है कहा जाता సో है. ఒక వ్యక్తి కొత్త మార్గంలో నవీన మార్గంలో యేసు మార్గంలో అడుగుపెట్టిన తర్వాత एक व्यक्ति नए मार्ग में यीशु के मार्ग में कदम रखने के बाद మనం ఈ మార్గంలో ఫలించి అభివృద్ధి పొందాలి. हमें इस मार्ग में फलवंत होना है और बढ़ते जाना అందుకే है. యోహాన్ అన్నాడు మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడి. इसलिए यूहन्ना कहता है कि मन फिराव के जैसे अपना फल दीजिए. చెట్టున గొడ్డలి సిద్ధంగా ఉంది, చెట్లు వేరున और जहाँ पेड़ पर जो है दाव तैयार है, కుల్హాడి. कुल्हाड़ी तैयार है. ఆ చెట్టుకి కానీ ఫలము కానీ చేదుగా వస్తే अगर उस पेड़ का फल कड़वा आएगा ఆ చెట్టంతా చెదైన చెట్టు అని అర్థం. और वो पूरा पेड़ जो है कड़वा पेड़ है ఆ इसका अर्थ. చెట్టుకి కానీ మంచి ఫలం వస్తే लेकिन अगर वो पेड़ का अच्छा फल ఆ आएगा చెట్టంతా మంచిది అని అర్థం. और वो पूरा पेड़ अच्छा है इसका अर्थ సో है. యేసు క్రీస్తుని నమ్మిన తర్వాత यीशु मसीह को विश्वास करने के बाद మన క్యారెక్టర్ గానీ మారకపోతే, अगर हमारा कैरेक्टर नहीं बदलता స్వభావం है, మారపోతే, हमारा स्वभाव नहीं बदलता है దుష్టత్వం మారకపోతే, और दुष्टता नहीं बदलती है, అబద్ధము మోసము కీడు రకరకాలమైన పరిస్థితులను ఇంకా జీవిస్తా ఉంటాయి. झूठ और जो है धोखा देना और इस प्रकार की जो भी परिस्थितियों में अगर जीते रहेंगे నువ్వు ఆ ఫలాలే కలిగి ఉంటావు. आप वही फल को ही पाते रहेंगे. నేను యేసుక్రీస్తు నమ్ముకొని అనొచ్చు నీ ఫలం చేదుదైతే నీ ఇండియన్ సైడ్ మారలేదు. आप कह सकते हैं कि मैंने यीशु मसीह को विश्वास किया है लेकिन आपके अंदर अगर कड़वा फल है तो आपका जीवन नहीं నీ बदला మాట, है. आपकी నీ बातें, వినికిడి, आपकी నీ सुनाई, నడవడిక, आपकी चलाई, నువ్వు ఎదుటివాని ఆలోచించే విధానం, आप दूसरों के बारे में सोचने वाला तरीका, అదే యోబు చెప్తున్నాడు. यही अयूब कह रहा है. యోబుకి ఆ స్నేహితుడు అదే చెప్తున్నాడు, यही अयूब से उसका मित्र నీవు कह నీ रहा है. మనస్సును తిన్నగా నిలిపిన యెడల
तू अपने मन को अगर सीधे से నీ रखेगा, చేతులు ఆయన వైపు చాపిన యెడల तू अपने हाथों को उनकी ओर अगर फैलाएगा, పాపము నీ చేతిలో ఉండట చూచి నీవు దాన్ని విడిచిన యెడల पाप तेरे हाथ में रहकर तू देखकर उसे अगर तू छोड़ देता నీ है గుడారంలో అంటే నీ ఇంట్లో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన యెడల और अपने डेरों में कोई कुटिलता ना रहने दे, నిశ్చయముగా నిర్దోషుగా ఉంటావు, నువ్వు సంతోషిస్తావు. और निश्चित रूप से तू जो है निष्कलंक रहेगा, तू आनंदित रहेगा। సో దేవుడు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాడంటే क्या परमेश्वर एक्सपेक्ट कर रहा है? మంచి గుణము స్వభావం అది మనల్ని చీకటి వచ్చినప్పుడు దేవుని యొక్క కృప మనపై దిగి వస్తాయి. अच्छा गुण और स्वभाव जब अंधेरा हमारे जीवन में आता है तो उनका उजियाला वो हमारे ऊपर डाल देते हैं। సో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే NLT ప్రకారంగా లైట్ షైన్స్ ఇన్ ద డార్క్నెస్ ఫర్ ద గాడ్లీ. और NLT के अनुसार ऐसा लिखा गया है कि भय और भक्ति रखने वालों को ही उनके जीवन में जो है उजाला उत्पन्न होगा। వాళ్ళ క్యారెక్టర్ కింద రాసి చూడండి, उनके कैरेक्टर के बारे में नीचे 4వ लिखा వచనం गया, 112:4 चौथा वचन, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారంట. वह अनुग्रहकारी दयावंत और धर्मी होता है। వారి జీవితంలో శ్రమ వచ్చింది కరెక్టే, उनके जीवन में तकलीफ आई వారి वो ठीक జీవితంలో है, చీకటి వచ్చింది కరెక్టే. उनके जीवन में अंधकार आया ठीक है, వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే వారు కటాక్షం కలిగిన వారు, వాత్సల్యత కలిగిన వారు, నీతి గలవారు. लेकिन उनका कैरेक्टर क्या है? वह अनुग्रहकारी है, दयावंत है और धर्मी है। ఒక బైబిల్లో ఉంటది వాళ్ళు దే ఆర్ గ్రేసియస్ అని ఉంటుంది. एक बाइबल में लिखा गया है कि वे बहुत ही दयावंत है। NLTలో వారిని జనరస్ అని రాయబడి అంటే దాతృత్వంగా ఇచ్చేవారు, జనరస్. और NLT में लिखा गया है कि वो खुलकर देने वाले, తర్వాత కంపాషనేట్ వాత్సల్యత అంటే దయ కలిగిన వారు, और कंपैशनेट जो दया और करुणा को रखे रहते ఒకళ్ళ हैं, మీద చాలా దయ కలిగి కనికరం కలిగేవారు. एक के ऊपर बहुत ज्यादा दया और करुणा को रखने वाले, దే ఆర్ రైచియస్, వారు నీతి కలిగిన వారు. और वे धार्मिक है, उन्होंने धार्मिकता को पाया हुआ है। కుటుంబంలో శ్రమ, కష్టము, శోధన, వ్యాధి అనేది ఒక పార్ట్ అయితే వాళ్ళ క్యారెక్టర్ ఏం చెప్తుందంటే వాళ్ళు మరి జనరస్, కంపాషనేట్, వారు రైచియస్నెస్ అని చెప్తారు. परिवार में एक तरफ तकलीफ है और बीमारी है और तकलीफें है, फिर भी उनका कैरेक्टर के बारे में वचन क्या कह रहा है कि वो बहुत ज़्यादा कंपैशनेट है, जनरस है और बहुत ज़्यादा ग्रेशियस है। 5వ వచనంకి వెళ్ళిపోతే వారు దయాళులు, అప్పిచ్చువారు, వారు భాగ్యవంతులంట. और 5वें वचन में लिखा गया है कि वो जो है दया करने वाले और जो है उद्धार देने वाले, వారు భాగ్యవంతులంట. और वो बहुत ही भाग्यवान है। అలాంటి వారికి న్యాయ విమర్శల్లో వారి వ్యాజ్యము గెలుస్తుందంట. और वैसे लोगों के लिए न्याय में जब मुकदमा होता है तो वे जीतते हैं, వారు గెలిచిపోతారు. వాళ్ళ పక్షంగా దేవుడు విజయాన్ని ఇస్తాడు. और उनके पक्ष में परमेश्वर जय ही देगा। వాళ్ళు ఏ చిక్కుల్లో ఉన్నా దేవుడు ఆ పక్షంగా నిలబడతారు. आप कैसे भी फंसे हुए हैं, परमेश्वर आपको खड़ा करेगा। నీకు అన్యాయం జరిగిందా, దేవుడు నీకు గెలుపునిస్తాడు. तुझे अगर अन्याय हो रहा है, परमेश्वर तुझे विजय देगा। ఎక్కడైనా అక్రమం జరుగుతుందో నీ పట్ల ఎవరైనా వ్యతిరేకంగా నీకే విజయం కలుగుతారు. कहीं पे भी आपके विरोध जो है अन्याय हो रहा है, परमेश्वर आपको ही विजय देगा। ఎదుటివాడు దోచుకుంటున్నాడా, నీకే న్యాయం కలుగుతుంది. कोई आपके सामने वाला व्यक्ति आपसे चुरा रहा है, आपको ही न्याय నీ मिलेगा। ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని ఎవరు దొంగిలించలేరు. आपके आशीष को, आपके ऐश्वर्य को कोई चुरा नहीं నీ सकता। పరిస్థితి కోర్టుకి ఎక్కినా సరే దేవుడు అక్కడ కూడా నీ పక్షంగా ఉండి వ్యాజ్యాన్ని గెలిపిస్తాడు. आपका परिस्थिति कोर्ट पर जाने पर भी परमेश्वर वहां पे खड़ा होकर आपके लिए विजय నువ్వు देगा। ఏమైనా నష్టపోయావా, దేవుడు నీకు అది లాభంగా మార్చేస్తాడు. आपने अगर कुछ नुकसान पाया है, परमेश्वर आपको उसे लाभ के रूप में बना देगा। నీవు చేయవలసింది ఆయనందు భయభక్తులంతే. आपको क्या करना है? केवल उन पर भय और भक्ति को దాని रखना है। ద్వారానే ఇవన్నీ ఆశీర్వాదాలు నీ జీవితంలోకి వస్తున్నాయి. उसी के द्वारा ये सारी आशीषें आपके जीवन में आ रही है। అసలైందే దేవుని భయభక్తి కలిగి ఉండటం. असली में वह मुख्य विषय क्या है कि हमें परमेश्वर पर भय और भक्ति को रखना है। 6వ వచనం చూడండి, 6वें वचन में అట్టి देखिए, వారు ఎప్పుడునూ కదిలింపబడరు. वह तो सदा तक अटल रहेगा, వారు షేక్ అవరాలు. वो कभी भी शेक नहीं होंगे। దేవుని భయభక్తి కలిగి ఉంటేనే, లేకపోతే పడతా ఉంటారు, లెగుస్తూ ఉంటారు, పడతా ఉంటారు, లెగుస్తూ ఉంటారు, పడతా ఉంటారు. ఈ రోజే సాక్షి ప్రభు దేవుడు అండి చాలా అద్భుతాలు చేస్తాడండి. నెక్స్ట్ చూస్తేమో మొక్కలన్నీ వాడిపోయి ఉంటాయి. అదేంటి నిన్నంత గొప్ప సాక్షులు చెప్పావు కదా, ఈరోజు మొక్క వాడిపోయింది, ఈరోజు కొత్త డ్రామా. నిన్నది డ్రామా అనుకుంటాను అప్పుడు నేను.
ఎందుకంటే ఎవరినో మబ్బు పెట్టాలని, ఎవరికో ఏదో చెప్పాలని లోపల ప్రేరేపించే భక్తిహీనమైన మాటలు వారి జీవితాలకి నష్టం కలిగిస్తూ ఉంటారు. దేవుని భయభక్తి కలిగి ఉంటే ఇట్స్ ఏ స్టాండర్డ్, ఖచ్చితంగా ఉంటారు. కానీ భక్తులు నేర్సలిపోయి ప్రభుకు దూరం అయిపోరు. और भक्तिहीन जो है उसके जीवन में हमेशा उसका चेहरा मुरझाया रहेगा। आज उसके जीवन में गवाही रहेगी, अगले दिन उसका चेहरा मुरझाया रहेगा। वैसे जीवनों में मैं सोचता हूँ कि उसका पहला जीवन भी ओरिजिनल नहीं था और दूसरा जीवन भी ओरिजिनल नहीं था, लेकिन अगर हम परमेश्वर में रहेंगे तो कभी भी नहीं गिराए నువ్వు जाएंगे। భయభక్తులు కలిగి ఉంటే अगर तू भय और भक्ति को रखेगा నీవు కదిలిపోవు. कभी भी तू नहीं हिलेगा। ఎవరో చెవులు నింపేస్తే వాళ్ళ మీద నిజమే కావులు అని నువ్వేమి కదిలిపోవు. कोई अगर आपके कान को भर देते हैं तो शायद सच ही है, ऐसा आप नहीं हिलेंगे। ఇది పలు సార్లు చెప్తాను నా చెవులు నింపుకోవద్దని చెప్పి. ये मैं बहुत बार आपको बता रहा हूँ कि आपके कानों को मत भरिए। ఎలాగా బుద్ధిహీన క్యాన్సర్ వచ్చి తీరుతుంది, అది మాత్రం నువ్వు మార్చలేవు దాన్ని, నువ్వు ప్రార్థించడం మార్చదు అది. जैसे कैसे भी बुद्धिहीन को जो है कैंसर आएगा, उसको आप नहीं बदल सकते। నువ్వెందుకు ఆ రోగాన్ని విని నీవు నీ జీవితం తెచ్చుకుంటున్నావు? आप क्यों उस बीमारी को सुनकर अपने जीवन में उसे लेके आ रहे हैं? ఒకటి నువ్వు గద్దించు, एक आप डांटिए। నువ్వు స్టాండర్డ్ గా ఉంటే గద్దిస్తావు. अगर तू स्टैंडर्ड रहेगा तभी तो डांट पाएगा। ఈ రోజేమో వీళ్ళతో ఫ్రెండ్షిప్, आज इनसे तो मित्रता, ఎంత ప్రేమో మేము చూసి అనుకుంటాం, అయ్యో బాబు ఎంత ప్రేమ అండి. कितना ज्यादा प्रेम, मैं देख के सोचता हूँ कि कितना अधिक प्रेम है। వాళ్ళ కుటుంబంలో ఒక మంచి కార్యం జరుగుతుంది, उनके घर में एक अच्छा कार्य होगा, వీళ్ళకి ముఖం మాడిపోతుంది, इनका चेहरा मुरझाया जाएगा, ఫ్రెండ్షిప్ కట్, फ्रेंडशिप कट हो जाएगा। చెల్లి ఎంత మంచిదని చెల్లి ఇప్పుడు మారిపోయింది, ఫ్రెండ్షిప్ మారిపోయింది. अभी फ्रेंडशिप बदल गया है, बहन तो ఇద్దరు कितनी కలిసి अच्छी ఇప్పుడు है। వాళ్ళకి శత్రువులు. अब ये दोनों मिलके उनके शत्रु हैं। ఇంతకీ ఏం జరిగిందంటే ఆ ఇంట్లో మేలు జరుగుతుంది. असली में क्या हुआ, उनके घर में भलाई हो रहा है। మళ్ళీ అనుకుంటా అబ్బా ఎంత శత్రువు అండి, నిన్ననే మాట్లాడితే ఈరోజు ఎంత డీప్ సీక్రెట్ ఏంటి అనుకుంటామా. और फिर हम सोचेंगे कि कल ही तो अच्छे से बात कर रहे थे, आज क्या ये मित्रता ఇక్కడ है। ఒక అద్భుతం జరుగుతుంది, यहाँ पे एक और अद्भुत ఇక్కడ होगा। కటింగ్. यहाँ से कट हो जाएगा। చెల్లి అలాగున్నా చెల్లి చాలా బాగున్నావు, ఇప్పుడు నిన్న దాకా మాట్లాడలేదు, ఈ రోజు మళ్ళీ ఫ్రెండ్షిప్. फिर वहां जाकर बहन तो कैसी है, कल तक नहीं बात की, आज फिर से मित्रता। ఏం జరిగింది? क्या हुआ? ఇక్కడ అద్భుతం జరిగింది. यहाँ पे अद्भुत हुआ। అద్భుతం, నీకు ప్రాబ్లం ఏంటి? उसे अद्भुत होता है, आपको क्या प्रॉब्लम ఇదే है? కదా అసలు విషయం. वही है ना असली నా హృదయం विषय। తట్టుగా मेरा हृदय जो है उसे सह नहीं पा रहा। ఇంట్లో అద్భుతాలు జరుగుతుంటే నాకు ఎక్కడ నీరసం వచ్చేస్తుంది, उनके घर में अद्भुत हो रहे हैं तो मैं जो है निर्बल हो रहा ఎంత हूँ। వీక్నెస్ వచ్చేస్తుందో, मुझे कितना वीकनेस आ रहा है, అసలు బలమే రావట్లేదు, बिल्कुल बल ही नहीं आ रहा, ఉత్సాహమే లేదు. मुझे बिल्कुल उत्साह ही नहीं నా है। గోల ఎవరికో చెప్పుకోవాలి కదా, నా గోల ఎవరికో చెప్పుకోవాలి. मैं किसके को मैं अपने विषय को बता सकूंगा? స్టాండర్డ్ లేదు. स्टैंडर्ड नहीं है। ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తారో అర్థం కాదు, ఎందుకు విషయాలు చెప్పుకో అర్థం కాదు. ఇక్కడ ఫ్రెండ్షిప్ చేస్తేనేమో వాళ్ళ విషయాలని ఇక్కడ కక్కేస్తా ఉంటారు. किस लिए फ्रेंडशिप करते हैं, किस लिए विषयों को बांटते नहीं पता। यहाँ मित्रता करते हैं तो उनके सारे विषयों को यहाँ ఇక్కడ बांटते ఏమి हैं। విభేదాలు గొడవలు ఏమి జరగవు అసలు. यहाँ पे कोई भी झगड़ा नहीं होगा। దేవుడు ఆ కుటుంబంలో కనికరించి ఒక చిన్న ఉపకారం చేసి ఉంటాడు అంతే. परमेश्वर उस परिवार पर दया कर कर एक अच्छा भलाई करेगा, बस అంత దానికి కట్. उसी के कारण कट। ఇక్కడ ఫ్రెండ్షిప్ वापस यहाँ पे ఎందుకు ఇక్కడ ఏ मित्रता, అద్భుతం జరగలేదు. इसको भी कुछ अद्भुत नहीं हुआ। మన ఇద్దరం ఒకటే కదా, हाँ हम दोनों एक समान है తప్పదు, ना। ఎలాగైనా మనం కలిసి ఉండాలి. हाँ हमें तो मिलकर ही పొరపాటు रहना ఇక్కడ है। మిరకల్ జరిగింది అనుకో, गलती से अगर यहाँ पे मिरेकल हो అది गया ఇంకా డబుల్ అయిపోతుంది. और वो दो और डबल हो जाएगा। బతుకు మార్చుకోరు కానీ మనుషుల్ని మాత్రం మారుస్తా ఉంటారు స్టాండర్డ్ లేని వాళ్ళు. जिंदगी नहीं बदलते, जीवन को नहीं बदलते, लेकिन लोगों को बदलते रहते हैं जिनमें स्टैंडर्ड नहीं है। చూడండి, నా యొక్క స్నేహము నేను సేవకులతో కలిగి ఉంటాను. కొంతమంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, నాతో వస్తారు వెళ్ళిపోతారు, నా స్టాండర్డ్ నాదే. मेरा भी एक स्टैंडर्ड है। मेरे भी मित्र हैं, कुछ सेवक हैं जो आते हैं जाते हैं, लेकिन मेरा स्टैंडर्ड मेरा ही है। నేను ఎన్నడూ కట్ ఆఫ్ చేసుకునే అలవాటు నాకు లేదు. मुझे कभी भी कट ऑफ करने का आदत नहीं వాళ్ళు है। నాకు నష్టం పరిచినా సరే నేను తిరిగి వాళ్ళకి మేలే చేశాను. उन्होंने अगर मुझे नुकसान भी पहुंचाया, मैंने वापस उनको भलाई ही किया है। కట్ ఆఫ్ చేసుకుని ఇంకొకరితో స్నేహం చేసే పరిస్థితి నాకు లేదు. तुरंत उनको कट ऑफ कर दूसरों से मित्रता करने की ఎందుకంటే మన परिस्थिति मेरी नहीं है। ఆయనతో
సంబంధం కలిగి ఉన్నాం, क्योंकि हम उनसे संबंध पाए हुए ఆయనతో हैं, మన అద్భుతాన్ని పొందుకుంటున్నాం. उनसे हम अद्भुतों को पा रहे ఆయన हैं, మనల్ని హెచ్చిస్తాడు. वे ही हमें ऊंचा మన करेंगे. ప్రవర్తన దేవునికి ఇష్టమైపోతే ఆయన మనల్ని ఇంకా ఇచ్చిస్తాడు. మన శత్రువులను కూడా మనకి మిత్రులుగా మార్చేస్తాడు. हमारा जो क्रिया है अगर अच्छा उनके अनुसार रहेगा तो वो हमें और ज्यादा ऊंचा करेंगे, हमारे शत्रु भी मित्र बन जाएंगे. ఈ సంవత్సరం మీరు కదలబడకూడదు, స్టాండర్డ్ గా ఉండండి. ये साल आपको हिलना नहीं है, लेकिन आपको स्टैंडर्ड रहना ఎవరిని है. ప్రేమిస్తున్నారా? డీప్ గా ప్రేమించండి. किसी को आप प्रेम कर रहे हैं, गहराई से प्रेम అప్పుడే करिए. ప్రేమ, అప్పుడే కట్ ఆఫ్, అప్పుడే ప్రేమ. ఇది 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 అసలు మీ భక్తి జీవితం ఎదగనే ఎదగదు. तभी प्रेम, तभी कट करना, तभी प्रेम, ये आपके भक्ति जीवन में कभी आप बढ़ नहीं सकते. నిలబడండి ప్రభు కొరకు, खड़े रहिए प्रभु के लिए, సాక్షులుగా ఉండండి. गवाही बनकर रहिए. మీ కొరకు వారు అక్రంగా అన్యాయంగా లేనిపోని మాటలు మాట్లాడినా దానికి చింతించొద్దు, ఎందుకంటే దేవుడు మీ పక్షం ఉన్నాడు. आपके पक्ष में वो अन्याय से भी, गलती से भी बात करते हैं, उसके लिए आप चिंता मत करिए, परमेश्वर आपके पक्ष में है. ఆరోచన రెండో లైన్ లో నీతిమంతులు మాత్రం నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. और छठवें वचन के दूसरे लाइन में धर्मी का स्मरण सदा तक बना रहेगा. దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చినే మరవడు. परमेश्वर कभी भी आपको नहीं भूलेगा. ఏడో వచనం చూడండి. 7वां वचन, వాని హృదయము, చూస్తారా స్టాండర్డ్, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. उसका हृदय यहोवा पर भरोसा रखने से स्थिर रहता है. అందుకొరకు వాడు దుర్వార్తకు జడియడు. इसीलिए वह बुरे समाचार से नहीं डरता. దే డు నాట్ ఫియర్ బ్యాడ్ న్యూస్. वो बुरे समाचार को सुनकर नहीं डरते. దే కాన్ఫిడెంట్లీ ट्रस्ट इन द लॉर्ड. वो बहुत ही धैर्य के साथ जो है परमेश्वर पर विश्वास करते हैं. చేతులు స్తోత్రం చెప్తా. हाथों को उठाकर हम स्तुति करेंगे. చెడ్డ వార్తకు భయపడ్డు. बुरे समाचार से नहीं डरते. నేను చెప్తాను, నేను దేవునితో భయం కలిగి ఉంటే मैं कहता हूँ परमेश्वर पर भय और भक्ति रखने से ఏ వార్తకి నీవు భయపడవు. कोई भी समाचार से आप नहीं डरेंगे. ఎవ్వడికి అంత దమ్ము లేదు భయపెట్టించడానికి. किसी को भी उतना हिम्मत नहीं है कि आपको डरा सके. నీవు దేవుడికి భయపెడితే आप परमेश्वर से डरेंगे तो నిన్ను భయపెట్టించేవాడు ఎవడు? आपको डराने वाला कौन है? నీవు దేవుడికి భయపెడితే अगर तू परमेश्वर पर भय रखता है, నిన్ను బ్లాక్మెయిల్ చేసేది ఎవరు? आपको ब्लैकमेल करने वाला నీవు कौन దేవునికి है? భయపెడితే तू परमेश्वर से अगर भय रखता है, నిన్ను కదిలించేవాడు ఎవడు పుట్టలేదు ఇంకా. तुझे हिलाने वाला अब तक पैदा नहीं हुआ है. స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे. దైవ భయమే ఆ ధైర్యాన్ని కలిగిస్తాది. दैविक भय ही ये धैर्य को दिलाता है. చిన్న పుట్టోడు దావీదు, छोटा सा दाऊद है ఎంత బలశాలి గొలియాతు. और कितना बलवंत है वो అతనికి गोलियत. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కనుక ये परमेश्वर पर भय और भक्ति रखा हुआ था. ఆ इसलिए గొలియాతు దేవుని నామాన్ని దూషిస్తున్నప్పుడు जब वो गोलियत परमेश्वर के नाम की निंदा कर रहा था, రోషం వచ్చింది. उसको जो है जलन యుద్ధానికి आया, వెళ్ళాడు. युद्ध करने गया. ఒక చిన్న రాయితో కొట్టి చంపేశాడు. एक छोटे पत्थर से उसने मारकर उसे मार दिया. స్టాండర్డ్ పీపుల్ ఆల్వేస్ స్టాండర్డ్ గా ఉంటారు, మారిపోరు, ప్లేస్ లో మార్చేయరు. स्टैंडर्ड मनुष्य हमेशा स्टैंडर्ड रहेंगे, अपने जगहों को नहीं बदलेंगे. నేను మరలా చెప్తాను, నిన్ను ఎవరు భయపెట్టించారు? నీవు దేవుడికి భయపడితే. मैं फिर से कह रहा हूँ कि आपको कोई नहीं डरा सकता अगर आप परमेश्वर से डरेंगे. హల్లెలూయా. हालेलुया. మనుషుల్లో దుష్టాత్మ ప్రేరేపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు. मनुष्य के अंदर दुष्ट आत्मा जो है उनको प्रेरणा देकर आपको ब्लैकमेल करने का प्रयत्न करेंगे. నీవు మనుషుల వెనకాల తోకలాగా తిరగొద్దు. आप मनुष्य के पीछे पूछ की तरह मत घूमिए. నువ్వు బోల్డ్ గా నిలబడు. आप बोल्डली खड़ा रहिए. ప్రభువా, ఈ పరిస్థితి మీ చేతికి అప్పగిస్తాను. प्रभु, ये परिस्थिति को मैं आपके हाथ ఇదిగో में వారు सौंपता ఎన్నో हूं. మాట్లాడుతున్నారు. देखिए वो बहुत सारी ఇదిగో बातों నన్ను को कह रहे అవమానపరుస్తున్నారు. हैं. देखिए मुझे अपमानित कर ఇదిగో रहे हैं. నాతో ఉండనంటున్నారు. वो मेरे साथ नहीं నా रहेंगे పక్షాన बोल रहे నిలబడనంటున్నారు. हैं. मेरे पक्ष में खड़े नहीं ఇదిగో रहेंगे बोल విడిచిపెట్టేస్తానంటున్నారు. रहे हैं. ये मुझे छोड़ देंगे बोल रहे ఇదిగో हैं. సహాయం చేయనంటున్నారు. ये सहायता नहीं करेंगे बोल रहे వాళ్ళే हैं. కదా ప్రభు నాకు అన్ని वे ही है मेरे लिए सब कुछ प्रभु. అని పిచ్చిదాని లాగా మెంట్లో లాగా ప్రార్థన చేయొద్దు. ऐसे पागलपन की प्रार्थना मत करिए. వాళ్ళు కాదు అన్ని.
वो नहीं है आपके लिए सब कुछ, నీవే నాకు అన్ని ప్రభువా. तू ही मेरे लिए सब कुछ నువ్వు है ఆయనకి प्रभु। ఇష్టంగా ఉంటే अगर तू उनके लिए నీ अंगीकार ప్రవర్తన ఆయనకి रहेगा, ఇష్టమైతే अगर तेरा चाल चलन उनके लिए నీ अंगीकार रहेगा, శత్రువులు ఏమైపోతారు? నీకు మిత్రులుగా మారుతారు. तेरे शत्रु क्या हो जाएंगे? तेरे मित्र बन जाएंगे। ఒక డోర్ క్లోజ్ అవుతుంది, एक दरवाजा बंद हो నీకు जाएगा, 7 ద్వారాలు తెరవబడతాయి. तेरे लिए 7 द्वार खुल నువ్వు जाएंगे। ఎవరైతే నీకు సహాయం చేస్తారనుకుని నువ్వు ఎదురు చూసావో, जो तेरी सहायता करेंगे सोचकर तूने इंतजार किया, ఎవరైతే సహాయం అసలు చేయరు అనుకున్నావో, जिन्होंने कोई जो सहायता नहीं करेंगे तूने सोचा నువ్వు है, ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర ఒక్క రూపాయి రాదు. जहाँ से तूने एक्सपेक्ट किया वहां से 1 रुपया नहीं ఎవరైతే आएगा। సహాయం చేయరు వారు నీ పక్షంగా నిలబడతారు. जो सहायता नहीं करेंगे सोचे हैं वे आपके पक्ष में సడన్ खड़े గా నీకు रहेंगे। మిరకల్ జరుగుతుంది. अचानक मिराकल हो घात वस्तुदी। जाएगा, आपको आदर मिलेगा। Why? నీవు దేవునికి భయపడుతున్నావు. क्यों? क्योंकि आप परमेश्वर से डर रहे దేవుని हैं। స్తోత్రం చెప్తాను. प्रभु की हम स्तुति करेंगे। 8వ వచనం చూడండి. 8वां वचन వాని देखिए। మనసు స్థిరంగా ఉండును. उसका हृदय संभलता हुआ है। ఎలా ఉంటది? कैसे रहेगा? ఆ దేవునిందు భయం కలిగి ఉంటే మనసు స్థిరంగా ఉంటది. परमेश्वर पर भय रखेंगे तो मन स्थिर रहेगा। ఆమేన్. आमेन। తర్వాత తన శత్రుల విషయమే తన కోరిక నెరవేరే వరకు వాడు భయపడడు. वरन अपने शत्रुओं पर दृष्टि करके संतुष्ट होगा। దేవుని స్తోత్రం చెప్తా. स्तुति करेंगे వర్స్ 9 परमेश्वर చూడండి. की। 9, వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చును. उसने उदारता से दरिद्रों को दान వాని दिया, నీతి నిత్యం నిల్చును. उसका धर्म सदा बना रहेगा। వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. और उसका सींग महिमा के साथ ऊंचा किया जाएगा। తెలుగులో కొమ్ము ఇలాంటి తర్జుమా చేస్తారు, కానీ ఇంగ్లీష్లో కొమ్ము హాను అది దీన్ని తర్జుమా చేయలేకపోయారు. వాళ్ళు బెస్ట్ తర్జుమా చేశారు. ఎన్ఎల్టీ బైబిల్ అంది దే విల్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ హానర్. और तेलुगु में हिंदी में तो सींग करके उसका अनुवाद किया गया है कि, लेकिन इंग्लिश एनएलटी में इसका यहाँ पे लिखा गया है कि उन्हें हॉनर रहेगा అండ్ ఇన్ఫ్లుయెన్స్. और इन्फ्लुएंस దే విల్ रहेगा, హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్. और उन्हें इन्फ्लुएंस रहेगा और हॉनर रहेगा। హల్లెలూయా. ఇది ఇన్ఫ్లుయెన్స్ చిన్నదేం కాదు. ये इन्फ्लुएंस रहना छोटी बात नहीं है। ఇది సమాజంలో ఇస్ ఏ హానరబుల్, ఇది రెస్పెక్ట్ కలిగి. ये समाज में जो है बहुत ज्यादा आदर पाने నీ वाला మాట विषय है। పెద్దవారు కూడా ఆలకించగలిగే ఇన్ఫ్లుయెన్స్. आपके बात को बड़े वाले भी सुनने वाला विषय है నీవు इन्फ्लुएंस। గొప్పవారి దగ్గర నిలబడే ఒక గొప్ప స్థానము. आप बड़े लोगों के सामने खड़े होने का एक बड़ा स्थान కేవలం దేవునికి భయం కలిగిన వాళ్ళు నీకు వస్తుంది. केवल परमेश्वर पर भय और भक्ति रखने से वो आएगा। 148:14 చూడండి కీర్తనలోనే. 148:14 देखिए। 148:14 ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులకందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలుకు ప్రఖ్యాతికరంగా ఉన్నది. उसने अपनी प्रजा के लिए एक सींग ऊंचा किया है, या उसके सब भक्तों के लिए अर्थात इस्राएलियों के लिए और उसके समीप रहने वाली प्रजा के लिए स्तुति करने का विषय है। దేవునికి స్తోత్రం కలుగాక. प्रभु की स्तुति हो। ఆయనదు భక్తులు అంటే ఆయన భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఏం సిద్ధపరిచారంటే ఒక ఘనత సిద్ధపరిచారు. उनके भय और भक्ति रखने वालों के लिए परमेश्वर ने क्या तैयार किया है? आदर और आदर। హల్లెలూయా. సిటీలో నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, आपको सिटी में इन्फ्लुएंस रहेगा, సిటీలో నీకు హానర్ ఉంటుంది. सिटी में आपको आदर रहेगा। కొంతమంది అనుకుంటారు నా పేరు నెగ్గాలని చెప్పి ఎన్ని ప్రయత్నం చేస్తారు. कुछ लोग प्रयत्न करते रहते हैं कि मेरा नाम जो है जीतना है। నేను అండమాన్లో పుట్టాను, मैं अंडमान में ही इकड़े पैदा, చదువుకున్నా. यहीं पे पढ़ा, ఎన్నడూ గొప్ప అవ్వాలని ప్రయత్నం చేయలేదు. कभी भी महान बनने के लिए मैंने प्रयत्न नहीं దేవుని किया। మాత్రం భయపడతా ఉన్నాను. परमेश्वर को ही मैं डरता रहा। దేవుని కృపలో నాకు తెలియకుండానే నా విషయము అనేక స్థలాల్లోకి వెళ్ళింది. परमेश्वर की अनुग्रह से मेरे अनजाने में ही मेरे विषय बहुत जगहों में गई। ఒక విషయం లాస్ట్ క్రిస్మస్ జరిగింది. एक विषय पिछले क्रिसमस में हुआ, ఎప్పుడు అలా జరగదు, कभी ऐसा नहीं होगा। కానీ వాగ్దానాలు దేవుడు చేశారు, డిక్లేర్ చేస్తా ఉన్నాను. और परमेश्वर वाचा कर रहा है, उसे डिक्लेयर भी कर रहा ప్రభు है। అన్నారు రాజులను నేను ఎదుగు పంపిస్తాను, प्रभु कहता है, कहा कि राजाओं को मैं तेरे पास అధికారులు ఎదుగు भेजूंगा, వస్తారని. अधिकारियों को तेरे पास भेजूंगा। ఇది లాస్ట్ క్రిస్మస్ నెరవేరిపోయింది. और ये लास्ट क्रिसमस में पूरा हो गया। కుల్దీప్ రాయ్ శర్మ గారు తన క్రిస్మస్ గ్రీటింగ్స్ నా ఇంటికి పంపిస్తున్నారు. और कुलदीप राय शर्मा जी उनके क्रिसमस ग्रीटिंग्स को हमारे घर भेज रहे हैं। బిఎస్ పాల్ पास्टर BS पॉल ఫైర్ అనాయింటెడ్ పెంటెకోస్టల్ మినిస్ట్రీస్ అని రాసి और फायर अनॉइंटेड पेंटिकोस्टल मिनिस्ट्रीज
लिखकर ఒక కేక్ పంపించి एक केक को भेजकर ఒక క్రిస్మస్ గ్రీటింగ్స్ మన ఇంటికి పంపించారు. क्रिसमस ग्रीटिंग्स को हमारे घर भेजे। సో నెక్స్ట్ న్యూ ఇయర్ రాబోతుంది 31st కి మరొక ఫోన్ చేశారు. और न्यू ईयर आने वाला था, 31st को और एक कॉल आया। ఎక్స్ ఎంపీ అంటే బీజేపీకి ఎంపీగా పోరాడిన ఆయన बीजेपी के लिए एमपी की तरफ से जो विशाल जॉली। है खड़े रहने वाले विशाल जॉली, ఆయన ఒక పెద్ద కేక్ పంపించి హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపించారు. और वे भी एक बड़े केक को भेजकर हैप्पी न्यू ईयर ग्रीटिंग्स को उन्होंने సో भेजा। వాళ్ళు మన ఇంటికి రావటం, वे हमारे घर आना, మనకి విషెస్ ఇవ్వటం, हमें विशेष వాళ్ళు देना, మనల్ని గ్రహింపులో పెట్టడం, वे हमें याद रखना, ఇంత ముందు అది లేనే లేదు అసలు. ये पहले कभी नहीं था, కానీ దేవుడు తను పంపిస్తున్నారు. लेकिन परमेश्वर उन्हें भेज रहा है। ఇది నేను సంపాదించుకున్నది కాదు, ये मैंने नहीं कमाया, ఇది నా ఇన్ఫ్లుయెన్స్ బయట ఉంది, मेरा इन्फ्लुएंस बाहर है, ఆ ఘనత బయట ఉంది. वो आदर बाहर है। పలు వ్యక్తులు మనకు కనిపించి వాళ్ళే సల్యూట్ చేస్తా ఉంటారు. बहुत लोग हमें दिखाई देते हैं, खुद पर सैल्यूट अंदर अन्य करते जन ले। हैं, वे सब अन्य जाति మోస్ట్ है, రెస్పెక్టెడ్. लेकिन बहुत ज्यादा आदर। ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి నేను ఇక్కడ చేయటం అనేది, సేవ చేయటం అనేది ఇస్ నాట్ ఈజీ థింగ్. यही पैदा होकर, यही रहकर, यही बढ़कर यहाँ पे सेवा करना ये आसान बात नहीं లోకల్ है। ఏరియాలో ప్రవక్త ఘనత దొరకదు యేసు ప్రభువే చెప్తున్నాడు. यीशु मसीह कह रहे हैं कि लोकल एरिया में जो है भविष्यद्वक्ता को आदर नहीं मिलेगा। ఏ ప్రవక్తకు కూడా తన సొంత గ్రామంలో ఘనత దొరకదు. कोई भी भविष्यद्वक्ता को उसके अपने गांव में जो है आदर नहीं मिलेगा। కానీ లైఫ్ టైం నేను అండమాన్లోనే ఉన్నాను. लेकिन मैं जीवन भर के लिए अंडमान में ही था। 45 years గా ఇదే స్థలంలో ఉన్నాను. 45 years मैं इसी जगह में हूँ, నా లైఫ్. मेरा जीवन। సో దేవుడు అద్భుతమైన విధంగానే సేవలోకి వచ్చిన తర్వాత परमेश्वर मेरे जीवन में जब मैं सेवकाई में आया, భయభక్తులు కలిగి ఉంటే उन पर भय और भक्ति रखने के कारण ఇన్ఫ్లుయెన్స్ ఈ హానర్ ఆయనే కలిగించాడు. ये इन्फ्लुएंस और हॉनर को उन्होंने ही दिलाया। ఇది కావాలనే కదా ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు, ये चाहने के लिए लोग प्रयत्न దాని कर रहे వెనకాల हैं, పరిగెడుతున్నారు. उसके पीछे भाग ఆ रहे వ్యక్తి हैं। నేను గమనించాలి, వ్యక్తి ఎవరు, ఆయనకి నేను తెలియాలి. वो व्यक्ति मुझ पर ध्यान देना है, मैं कौन हूँ उन्हें जानना నేను है। ఏ వ్యక్తి వెనకాల వెళ్ళలేదు, मैं कोई व्यक्ति के पीछे ఏ नहीं गया, రాజకీయ నాయకుల వెనకాల వెళ్ళలేదు. कोई भी राजनीति के पीछे मैं नहीं गया, వాళ్ళు మన వెనకాల పడుతున్నారు. वे हमारे पीछे आए हैं। దట్ ఇస్ ద దేవుడు ఇచ్చే ఘనత, यही है परमेश्वर देने वाला దేవుడు ఇచ్చే आदर, గౌరవం. परमेश्वर देने वाला आदर। ఆయన్ని వెతుకుతుంటే వెళ్ళండి, उनको ढूंढते हुए మీ जाइए। వెనకాల అధికారం దేవుడు పెడతాడు. आपके पीछे अधिकारी परमेश्वर మీ रखेगा, ఆఫీసర్ నీకు సల్యూట్ కొడతాడు. आपके ऑफिसर आपको सैल्यूट నువ్వు करेंगे। దేవునికి భయపడు, आप परमेश्वर से डरिए, అధికారులు నీకు భయపడతారు. अधिकारी आपसे ఆ डरेंगे। గౌరవం, ఆ మర్యాద, రెస్పెక్ట్, ఆ హానర్ దేవుని నుంచి వస్తుంది. वो आदर आपको परमेश्वर से ही मिलेगा। అది ఎలా కలుగుతుందో నీకు తెలియదు. वो कैसे होगा आप नहीं जानते। కేవలం దేవుని యందు భయం కలిగి ఉండు. आप केवल परमेश्वर पर भय और भक्ति అది रखिए, ఏమి చెరిగిపోదు, ఆ రెస్పెక్ట్ హానర్ చెరగదు. बिल्कुल वो नहीं मिटेगा जो रेस्पेक्ट और हॉनर है। దేవుని నుంచి వచ్చింది చిరకాలం ఉంటుంది. परमेश्वर से जो आता है हमेशा के लिए रहेगा। మనుషులు వచ్చింది అది డబ్బిచ్చి కొనుక్కుని అది తయారు చేసింది, అది ప్రయాసపడదు కనుక ఆ కాలంలో ఉంటుంది. मनुष्य से आने वाला उसको पैसा देकर खरीदा गया, उसको तैयार किया गया है, इसीलिए वो उस केवल उस काल तक ही ఆ గొప్ప रहेगा। 4 రోజులే. वो महानता केवल 4 दिन ఆ के लिए। స్థానము, ఆ రాజ్యము కూలిపోతే వాళ్ళకి పుస్ అయిపోతుంది. वो स्थान और राज्य अगर गिर जाता है तो सब कुछ मिट जाता है। గవర్నమెంట్ ఉద్యోగికి గవర్నమెంట్ ఉన్నంత వరకే, एक गवर्नमेंट नौकरी करने वालों को गवर्नमेंट रहने तक ही, రిటైర్మెంట్ తర్వాత వెళ్ళండి అదే పవర్ తో रिटायरमेंट के बाद जाइए उसी पावर से, గెట్ అవుట్ అంటారు. आपको गेट आउट कहेंगे। 60 సంవత్సరాలు నీకు దాసులుగా పనిచేస్తాను, గెట్ అవుట్ అంటున్నావా, జైలు రాస్తారు ఇక్కడి నుంచి అంటారు. 60 इयर्स में तेरे दास के रूप में काम किया, क्या मुझे गेट आउट कह रहा है, तो वो कुछ बिल्कुल पकड़ेगा అంతవరకే అది. नहीं। वो वहीं तक है, వాళ్ళకి వర్క్ చేసేంత వరకే రెస్పెక్ట్. वो केवल वर्क करने तक ही वहाँ पे దాంట్లో रेस्पेक्ट నువ్వు है। పనికి రానోడు అని లెక్క చేసేస్తాడు. उसके बाद तो बिना काम का है ऐसा रख నువ్వు देंगे। ఒక పారాలిసిస్ వ్యక్తిగా రిటైర్మెంట్ అయిపోతుందంటే ఇంకేం కాలు చేతులు పని చేయవు ఇంకా. एक रिटायरमेंट हो गया तो आपका पाँव और हाथ काम नहीं करेगा। నువ్వు ఈ స్థానంలో ఉన్నావు కనుక గౌరవించే గౌరవం నిజమైనది కాదు. वो आपके स्थान में है इसीलिए आदर पाते, वो आदर नहीं है। దేవునికి ఇచ్చేది ఎన్నడూ చెరగని గౌరవం దేవుడు ఇస్తాడు. परमेश्वर जो आपको देता है कभी भी नहीं मिटने वाला आदर అది आपको देता है। రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా वो रिटायरमेंट हो जाने के बाद भी
నీతిమంతులు జ్ఞాప చేసుకుంటే ఆశీర్వాదం అని లెక్కలో ఉంటావు నువ్వు. धर्मी को याद करेंगे तो आशीर्वाद है, परमेश्वर के वचन में लिखा है। దుష్టుల పేరు మరవబడతదంట. और दुष्टों का नाम मिटा दिया సో जाएगा। నీతిమంతులు ఎప్పుడు జ్ఞాపకంలోనే ఉంటారు. इसीलिए धार्मिक हमेशा यादगार ही रहेंगे। మనకి ఎటర్నల్ హానర్ మనకు కావాలి. इसीलिए हमें इटर्नल हॉनर चाहिए। టెంపరరీ దొరికేది 4 రోజులు ఉంటుంది. और कुछ काल के लिए मिला वाला सिर्फ 4 दिन के लिए रहेगा। దేవుడు ఇచ్చే ఘనత చెరగని ఘనత. लेकिन परमेश्वर जो आदर देता है वो कभी भी नहीं मिटने वाला आदर। దినదినం నీలో పెరుగును గాక. वो दिन दिन आप में बढ़ते जाए। సో యెహోవాను బైబిల్ కలిగి ఉంటే ఇన్ని రకాల దీవెనలు మనకు ఉన్నాయి. इसीलिए यहोवा पर भय और भक्ति रखने से इतने सारे आशीष हमारे ఇంటికి लिए వెళ్ళి है। అధ్యాయం మరలా చదవండి. आप घर जाकर इस अध्याय को बार पढ़िए। వేరే భాషలో మీరు కొంచెం మార్చి చదవండి. दूसरी भाषा में कुछ बदल कर आप पढ़िए। నేను ఎన్ఎల్టీలో ఉన్న కొన్ని అంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ బైబిల్ ప్రకారంగా మీకు ముందు కొన్ని విషయాలు చెప్పాను. मैंने एनएलटी के अनुसार, न्यू लिविंग ट्रांसलेशन के अनुसार कुछ विषयों को आपके सामने मैंने बताया। తెలుగులో ఒక 60% ఉంటే దాంతో కలిపి మేము నేర్చుకున్నాం. तेलुगु में 60% थे, उसके साथ हमने मिलकर इसे सीखा। కానీ ఏమైతే ఆల్ ద థింగ్స్ ఆర్ బ్లెస్సింగ్ కొరకు రాయబడ్డాయి. लेकिन कुछ भी हो और सारे विषय जो है आशीषों के लिए लिखे गए కానీ हैं। చాప్టర్ ఎండింగ్ భక్తిహీనతో ముగిస్తున్నాడు. लेकिन ये चैप्टर का एंडिंग जो है भक्तिहीन से इसे समाप्त करता है। వై ఎందుకు భక్తిహీనతో ముగిస్తున్నాడు? क्यों इसे भक्तिहीन से समाप्त करता है? నీ లైఫ్ భక్తిహీనతో ముగించబడకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. आपका जीवन भक्तिहीनता से समाप्त नहीं होना है, परमेश्वर चाहता है। యేసుక్రీస్తు యొద్దకు రాగానే బిగినింగ్ టైంలో ఉత్సాహము ఆరాటము అన్నీ ఉంటాయి. यीशु मसीह के पास आते ही आरंभ में बहुत ज्यादा उत्साह और आनंद सब कुछ रहेगा। ఎలాగ ఆరంభించావు ముఖ్యం కాదు, कैसा आरंभ करे मुख्य नहीं है, ఎలాగ ముగించావు ముఖ్యం. कैसे अंत करे है वो ఎక్కడ मुख्य है। పుట్టావు ఎలాగ పుట్టావు ముఖ్యం కాదు, कहाँ पैदा हुआ, कैसे पैदा हुआ मुख्य नहीं ఎలాగ है, చచ్చావు ముఖ్యం. कैसे तू मरा है वो చావక मुख्य ముందు है। నీ టెస్ట్ మనీ ఏంటి, मरने से पहले तेरा गवाही क्या చావక है, ముందు సాక్ష్యం ఏంటి, मरने से पहले तेरी गवाही ఏ क्या है, స్థితిలో ఉండి చచ్చావు, कैसे स्थिति में रहकर तू मर गया, అది ఎల్లకాలం ఉంటుంది. वो हमेशा के लिए रहेगा। సో మన ఎండింగ్ చాలా ముఖ్యం. इसलिए हमारा एंडिंग बहुत मुख्य है। అంటే మనం స్పీడ్ అనేది రోజు రోజు తగ్గకూడదు. इसीलिए हमारा स्पीड हर दिन कम नहीं होना है। భక్తిలో పెరగాలి కానీ భక్తిహీన అయిపోకూడదు. भक्ति में बढ़ना है लेकिन भक्तिहीन नहीं होना है। భక్తి గలవారు ఎదుగుతానే ఉంటారు. भक्ति वाले जो है हमेशा बढ़ते ही रहेंगे। భక్తి తగ్గిందంటే భక్తిహీనత లోపలికి వస్తారు. और भक्ति अगर कम हो जाती है भक्तिहीनता अंदर आ భక్తిహీనత जाती లోపలికి है। వచ్చిందంటే పలు పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. और भक्तिहीनता जब अंदर आती है तो बहुत सारी परिस्थितियां अदल बदल हो जाती అప్పుడు है। మన సాక్షి ఎలాగుంటాయంటే, तब गवाहियां कैसे रहेंगी? ఒకప్పుడు బాగా ప్రార్థించేవాడిని, एक समय पर मैं बहुत अच्छे से प्रार्थना గౌరవంగా करता బైబిల్ था, చదివేవాడిని, बहुत ही आदर के साथ बाइबल చాలా पढ़ता था, నిష్ఠగా నేను దేవుని వెంబడించేవాడిని. बहुत निष्ठा के साथ मैं परमेश्वर के पीछे चलता था। అంటే వన్స్ అపాన్ ఏ టైం అన్నమాట. ये वंस अपॉन ए टाइम, एक समय पर। ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? अभी आपकी परिस्थिति क्या है? అది అడగొద్దండి, ये मत पूछिए, అది మాత్రం అడగొద్దు. ये मत पूछिए। అప్పుడు మాత్రం సూపర్. నేను तब मैं बहुत सुपर था। ఒకప్పుడు కొరకు దేవుడు అడగట్లేదు, एक समय के लिए परमेश्वर नहीं ఈ पूछ రోజు रहा, కొరకు దేవుడు అడుగుతున్నాడు. आज के लिए परमेश्वर पूछ रहा ఆయనతో है। మనం కనెక్ట్ అయి ఉన్నాం. उनसे हमें जुड़े रहना ఈ है। రోజుకి మనం ఆయనతో భయపడుతున్నాం. आज भी हमें उनसे ఈ डरना రోజుకి है। ఆయన వాక్కులు మనలో ఉన్నాయి. उनकी आज के दिन ఈ भी రోజుకి वचन మన हमारे కుటుంబాన్ని अंदर ఆయనకు అప్పగించామా? है। आज के दिन भी हम अपने ఈ परिवार రోజు को నా ये सौंपते हैं। బ్రతుకు భక్తి గలదా భక్తిహీనమైందా? आज भी मेरा जीवन क्या भक्ति वाला है या भक्तिहीन है? ప్రార్థిస్తున్నానా? क्या मैं प्रार्थना कर रहा లేఖనాలు हूँ? చదువుతున్నానా? क्या मैं वचन को पढ़ ఆరాధన रहा हूँ? సమయానికి వస్తున్నానా? क्या आराधना में समय को आ ప్రార్థనలో रहा हूँ? పాల్గొంటున్నానా? क्या प्रार्थना में भाग ले रहा हूँ? లేకపోతే కొన్ని తోకలు కొమ్ములు వచ్చాయా? नहीं तो क्या मुझे पूछ या सिंह आए हैं? నన్ను ఎవడు అడుగుతాడండి? मुझे कौन पूछेगा? వస్తాను పోతాను నేను. मैं आऊंगा जाऊंगा। ఇదే భక్తిహీనత. यही है నన్ను भक्तिहीन। ఎవడు అడగొద్దు భక్తి విషయంలో. मुझे कोई मत पूछिए भक्ति के భాస్కర్ बारे ఏమని में। అడగండి, ఈ విషయం అడగొద్దండి. पास्टर जी कुछ भी पूछिए इस विषय के बारे నేను में అడిగితే मत నాకు కోపం पूछिए, వచ్చేస్తుంది. क्योंकि आप पूछने से मुझे మీరు गुस्सा आ ప్రసంగం रहा చేసిన है। కోపం వచ్చేస్తుంది. आप जब प्रचार करते हैं मुझे गुस्सा आता है। అదే భక్తిహీనత. यही है भक्तिहीनता। నేను ఏమని అడగను ఆత్మీయ విషయాలు అడగొద్దండి. आप कुछ भी पूछिए, आत्मिक विषयों को मत నేను पूछिए। అడిగేది ఆత్మీయ విషయాలు, ఇంకేం అడగను నేను. मैं पूछूंगा ही आत्मिक विषयों के बारे में और कुछ नहीं కానీ पूछूंगा। నీకు సంబంధించినవి.
ये बाकी सब आपसे संबंधित అది है, మీ కొరకు ప్రార్థన చేస్తాం. वो मैं आपके लिए प्रार्थना करूंगा। నేను కొన్ని లెక్క అడగాలి. लेकिन मुझे कुछ विषयों में लेखा నీ लेना ఆత్మీయత है। స్థిరంగా ఉందా? क्या आपकी आत्मिकता దేవుని स्थिर వెంబడిస్తున్నావా? है? क्या तू परमेश्वर के వాక్యం पीछे चल रहा है? చదువుతున్నావా? क्या तू वचन पढ़ దేవునితో रहा है? కట్టబడి ఉన్నావా? परमेश्वर से जुड़ रहा ఆయనకి है? విధేయత కలిగి ఉన్నావా? उनसे क्या आधीन క్రమం रहता తప్పకుండా है? ఆరాధిస్తున్నావా? और क्या तू क्रम अनुसार దేవునికి आराधना సమయాన్ని कर रहा है? కేటాయిస్తున్నావా? परमेश्वर के लिए समय को दे रहा है? ఇవే నేను అడుగుతాను. यही मैं पूछूंगा। దానికే దేవుడు నిలబెట్టారు. इसी के लिए परमेश्वर ने मुझे అది खड़ा నేను किया। అడగొద్దండి. उससे मत पूछिए, ఇట్ మీన్స్ భక్తిహీనత. ये इसका मतलब है भक्तिहीन। సో మన జీవితాలు సెట్ చేసుకోవాలి. इसलिए हमें अपने जीवन को ठीक करना है। కీర్తనగాడు చెప్తాను చూడండి. या वचन संहिता कह रहा है, జస్ట్ ఎండింగ్ ఏం జరుగుతుందో यहाँ पे एंडिंग क्या हो रहा మనకు है? జరగకూడదు అలాగా. हमें ऐसा नहीं होना है। భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. భక్తిహీనులు దాని పదవచనం, భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. दुष्ट इसे देखकर कूदेंगे, దేని చూసి? कूदेगा। దేని చూసి? పైనున్న 9 వాక్యాలు చూసి. किसको देखकर? ऊपर जो 9 वचन है उसको देखकर। దేని చూసి? అభివృద్ధిని చూసి. किसको देखकर? उन्नति को దేని देखकर। చూసి? ఆశీర్వాదం చూసి. किसको देखकर? आशीषों దేని को చూసి? देखकर। ఘనతను చూసి. किसको देखकर? आदर దేని को చూసి? మీ देखकर। ఇంట్లో కలిమి సంపద ఉన్నదాన్ని చూసి. किसको देखकर? आपके घर में जो धन దేని संपत्ति చూసి? उसे మీ బిడ్డలు देखकर। బాగా చదువుతున్న దాన్ని బట్టి. किसको देखकर? आपके बच्चे अच्छा దేని पढ़ाई చూసి? कर మీ रहे हैं उसे పిల్లలకి देखकर। పెళ్ళి అవుతాయని దాన్ని బట్టి. किसे देखकर? आपके बच्चों का देन जो शादी से हो रहा है मंची उसे इल्ली देखकर। कట్టుకుంటున్నారని। क्या देखकर आपके घर में देन अच्छा जो से घर మీరు बना रहे మంచిగా हैं వర్ధిల్లుతారని. इसलिए। क्या देखकर आप अच्छे बढ़ रहे हैं इसीलिए। దేని చూసి మీకు ప్రమోషన్ వస్తున్నాయని. क्या देखकर आपको దేని प्रमोशन చూసి आ మీరు रहा है? గణపరచబడుతున్నారని. क्या देखकर आप आदर पा रहे हैं? ఎవరికి కష్టమో? किसको तकलीफ है? భక్తిహీనులు దాన్ని చూచి చింతపడతారు. दुष्ट उसे देखकर कूदेगा। ఎంత పడతారో? రోగాలు వచ్చేస్తాయో, లేకపోతే బీపీ పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చేసి, అమ్మ భాస్కర్ అండి మా కొరకు కొంచెం ప్రార్థన చేస్తారా? ఇప్పుడు మేము జీబీ పంత్ హాస్పిటల్లో సీరియస్గా ఉన్నామండి. ఆ పరిస్థితి రాకూడదు. ऐसी परिस्थिति नहीं आना है। చింత రోగంలో కాదు, మరణానికి తీసుకెళ్తారు. चिंता जो बीमारी में ही नहीं लेकिन मृत्यु तक चलाती है। నేను ఒకటి నేర్చుకున్నాను. मैंने एक నీకు सीखा। చాలా కాలం ముందు చెప్పాను, నాకు ఇప్పటికీ ఆ ప్రసంగం గుర్తుంది. मैंने बहुत पहले आपको बताया, अभी भी मुझे वो प्रचार याद 19 है। years बिफोर చెప్పాను అమ్మ ఆ ప్రసంగం. 19 years से पहले मैंने ये प्रचार किया। ఏమన్నానంటే, मैंने क्या कहा? ఎవరైనా అభివృద్ధి చెందితే कोई भी अगर बढ़ते हैं దాన్ని సంతోషించి उसको में आप आनंद होकर, దానికి బాధపడకుండా, आप बिना दुख हुए, ప్రభువా నన్ను కూడా ఆశ్రయించిన ఆయన प्रभु मुझे भी आशीष అని कर, దేవుని నుంచి ప్రార్థించి నువ్వు పొందుకో అన్నప్పుడే నేర్పించాను. ऐसा आप परमेश्वर पर के सम्मुख प्रार्थना कर कर पाइए, ऐसा प्रार्थना దేవుని मैंने అడుగు, सिखाया। దేవుడు నీకు ఇస్తాడని నేర్పించాను. परमेश्वर से मांगो, परमेश्वर तुझे देगा, నీకు मैंने ఏది सिखाया। కావాలో ప్రభుని అడుగు అన్నాను. तुझे जो चाहिए वो प्रभु से मांग, मैंने सिखाया। నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. आपको याद है कि नहीं मैं नहीं దేవుని స్తోత్రం जानता। కలిగాక. प्रभु की स्तुति हो। ఆ భక్తులు ఏం చేస్తారు? वो दुष्ट क्या करेंगे? నాకు సౌండ్ రావట్లేదు, మీకు సౌండ్ వస్తాయేమో? రావట్లేదు నాకు. పళ్ళు కొరకండి, ఎవరైనా సౌండ్ వస్తాయేమో? వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోతారు. वह दांत पीस पीस कर गल जाएंगे। పళ్ళు కొరకపోయినా బిగబెడతారు, కనీసం బిగబెడతారు కదా. अगर दांत पे नहीं पीसते हैं तो कम से कम अब दबा के तो रखेंगे। పళ్ళు కొరిగితే పళ్ళు ఇరిగిపోతాయండి. ఎందుకు వచ్చిందంటే చెరుకాయలు తినలేరు, మాంసం మొక్కలు తినలేరు, కొరకొద్దు అలాగా. హల్లెలూయా. हालेलुया। క్షీణించిపోతారు. वो जो है गल जाएंगे। 3వ వాక్యంలో భక్తిహీనుల ఆశ, ఏమైతే ఆశిస్తున్నావో అవన్నీ పుస్ అయిపోతాయి, భంగం అయిపోతాయి. दुष्टों की लालसा पूरी ना होगी। హల్లెలూయా. हालेलुया। అలాగా ఆశ ఉండిపోతాయి, మేడలాగా ఉండిపోతాయి, ఊహల్లాగా ఉండిపోతాయి. అవి రియల్గా జరగవు. वो चाहत से जैसे ही रह जाएंगे, वो इमारत जैसे रह जाएंगे, वो कल्पनाओं ही रहेंगे लेकिन वो कभी पूरे नहीं 10వ होंगे। వచనం వచ్చి ఆ లైఫ్ యొక్క ఎండింగ్ పార్ట్. 10वां वचन जो है वो उस जीवन का एंडिंग पार्ट है। అలాగే జరిగినందుకు నేనేమి ఆశ్చర్యపడను. वैसा होगा तो मैं कोई कुछ भी आश्चर्य नहीं होगा। వాళ్ళ చింతలో ఉన్న నేను నాకు ఆశ్చర్యం ఉండదు. वो चिंता में रहेंगे फिर भी मुझे వాళ్ళు आश्चर्य नहीं క్షీణించిపోయిన होगा। నాకు ఆశ్చర్యం वे ఉండదు. कल भी जाएंगे मुझे వాళ్ళ आश्चर्य नहीं ఆశలు रहेगा। భంగం అయిపోయి నాకు ఆశ్చర్యం ఉండదు. और उनकी जो भी आशा चाहते हैं वो पूरी रीति से मिट भी जाए, मुझे कोई आश्चर्य नहीं होगा। దేవుడు 2 చాయిస్ పెడుతున్నాడు. परमेश्वर 2 चॉइस को रख रहा యూ है। కెన్ చూస్ ఎనీథింగ్.
आप कुछ भी चूज कर నువ్వు सकते हैं। దేవుని భయభక్తులుగా నువ్వు చూస్ చేసుకోవచ్చు. నువ్వు ఘనమైన వ్యక్తిగా ఉంటావు. आप परमेश्वर के भय और भक्ति को चूज कर सकते हैं। आप एक आदरणीय व्यक्ति के समान లేకపోతే रहेंगे। దేవుని విడిచిపెట్టేసి భక్తిహీనంగా జీవించవచ్చు. ఆ నీ జీవితానికి నువ్వు కలిగే కార్యాలన్నీ కలుగుతాయి. नहीं तो आप परमेश्वर को छोड़कर भक्तिहीन जीवन जी सकते हैं। अब इसमें जो कार्य होना है वो आपके जीवन కానీ में దేవుడు होगा। అయితే దేవుడు కనుక ప్రశ్నిస్తే ప్రభువా నేను ఏ దాంట్లో జీవించాలి ప్రభు అని అడిగితే लेकिन परमेश्वर से अगर पूछेंगे परमेश्वर किसमें मुझे जीना है, దేవుడు అంటారు నువ్వు భక్తిలోనే జీవించు. परमेश्वर कहेगा कि तू भक्ति में ही నువ్వు సుఖంగా జీవించు. तू सुख से जी। నా యందు నువ్వు భయభక్తులు నేను గొప్ప వ్యక్తిగా చేస్తాను. मैंने ऊपर भय और भक्ति को रख तुझे मैं महान बनाऊंगा, तुझे मैं आशीष నీ करूंगा, సంతతిని ఆశీర్వదిస్తాను. तेरे संतान को आशीष నీ करूंगा, నీ యొక్క వంశాన్ని దీవిస్తాను. तेरे वंश को आशीष నీ करूंगा, కుటుంబ సమృద్ధి ఉంటుంది. तेरे परिवार में तृप्त నీ रहेगा, మంచి కార్యాలు జ్ఞాపకంలో ఉంటాయి. तो तेरे अच्छे कार्य याद रहेंगे చీకట్లో వెలుగు और ప్రకాశిస్తుంది. अंधकार में जो है उजियाला उत्पन्न होगा। నీవు కటాక్షము కలిగి దయ కలిగి నీతిమంతులుగా तो ఉంటావు. अनुग्रहकारी दयावंत और धर्मी रहेगा। నువ్వు ఏ విధమైన చెడు వార్తకు భయపడవు. నువ్వు तू किसी भी प्रकार के बुरे समाचार सुनकर नहीं నువ్వు डरेगा, ధైర్యంగా ఉంటావు. तू धैर्य के साथ నీ रहेगा, నీతి నిత్యం నిలిచి ఉంటది. तेरा धार्मिकता हमेशा बना रहेगा నీ కొమ్ము ఘనత నుండి హెచ్చించబడతావు. और तेरा सिंह जो है आदर के साथ ऊंचा किया మేము जाएगा। సిటీలో ఇన్ఫ్లుయెన్స్ కలిగి హానర్ కలిగి ఉంటాం. तू सिटी में इन्फ्लुएंस और हॉनर को पाके रहेगा। ఇవన్నీ మనం దేవుని భయం కలిగి ఉంటే ఉచితంగా వచ్చే ఆశీర్వాదాలు. ये सारे आशीषें जो है उचित रूप से हमारे जीवन में आएंगी ఈ जब हम परमेश्वर ఆశీర్వాదాలు पर भय भक्ति నీ रखेंगे। పైన ఈ మధ్యాహ్నం కుమ్మరించబడుగా. ये सारी आशीषें आप पर इस समय उंडेला నీవు ఈ जाए। ఆశీర్వాదం పొందుకుందుగా. आप ये आशीषों को पाले, నీవు దాన్ని అనుభవించుదుగా. आप इसे अनुभव करें, మీ హృదయాలు దేవుని వైపు త్రిప్పబడుగా. आपके हृदय परमेश्वर की ओर मुड़ जाए। ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో మనందరినీ అధికంగా ఆశీర్వదించి దేవుడు మనల్ని గణపరుచునుగా. प्रभु इस दोपहर के समय अधिकाधिक हमें आशीष कर हमें आदर दे।